Hi team, welcome to the day to demo. సో నేను చెప్పిన హోంవర్క్ చేశారండి, చూసారా? నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ ఇన్ ఆల్ ద జాబ్ పోస్ట్స్ ఎనీబడి? Yes, sir, I did. యా. సో ఏం తెలుసుకున్నారు మీరు? ఇస్ దేర్ ఎనీ ఓపెనింగ్స్ సో ఫార్? Yeah, I just gone through the LinkedIn for the last 3 to 4 months rigorously, but there is a possibility of scope, high-end chances. అంటే ఎన్ని చూసారు? లైక్ సార్ నాకున్న కనెక్షన్ రేస్లో అండ్ నాకున్న లైక్ సర్చ్లో ఆల్ టుగెదర్ నేను ఒక 30-35 పోస్ట్ చూసాను సార్. ఓకే. నౌకరీలో? అండ్ నౌకరీలో 20 వరకు చూసాను. అంటే నాకు మళ్ళీ తర్వాత నాకు ఆఫీస్ వర్క్ నేను ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ ఆన్ లింక్డ్ఇన్. ఓకే. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది సర్కిల్లో ఉన్నారు, సో వాళ్ళని అడిగాను వాట్ ఈస్ ద పాసిబిలిటీ అని చెప్పేసి. ఓకే. So even they had like, if you are having 4 place or 3.5 to 6 place, so then you have the best scope and the positive feedback. ఓకే. సో మనం నిన్న చెప్పుకున్న దానికి కంటిన్యూషన్గా అసలు ఎందుకు వై ఐటీజీసీ అండ్ వై దిస్ మచ్ డిమాండ్? సో ఎ సింపుల్ ఆన్సర్. యాక్చువల్గా అసలు ఈ ఆడిటింగ్ అనేది వై ఇట్స్ బికేమ్ పాపులర్. నేను ఇక్కడ ఓన్లీ ఆడిటింగ్ గురించి మాట్లాడుతున్నానండి, నో స్పెసిఫికేషన్ అబౌట్ ఫినాన్షియల్ ఆడిటింగ్ అండ్ ఐటీ ఆడిటింగ్. సో నేను ఇలా స్పెసిఫికల్గా మాట్లాడట్లా, జస్ట్ ఐఎమ్ సేయింగ్ వై ఆడిట్. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఈ ఆర్గనైజేషన్ యొక్క షేర్ వాల్యూ $1,000 అయితే దీన్ని ఎలా ఫిక్స్ చేస్తారు? హౌ అంటే ఈ ఆర్గనైజేషన్కు ఉన్న అసెట్స్ అంటే ఆస్తులు, ఈ ఆర్గనైజేషన్కు ఉన్న లయబిలిటీస్ అంటే అప్పులు, ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్స్ అంటే లాభాలు, అండ్ క్యాష్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఎంత వస్తుంది, లోపలికి ఎంత వస్తుంది, బయటికి ఎంత వెళ్తుంది. సో మీరు అందరూ వినే ఉంటారు, వెన్ యూ మన పిల్లలుగా ఉన్నప్పుడు లేకపోతే వెన్ వీఆర్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ, సత్యం రామలింగరాజు స్కామ్ వినే ఉంటాం. అంటే ఏంటండి? సో వాట్ హీ డిడ్, సత్యం ఏం చేశాడంటే తన బుక్స్ని అంటే తన ఫినాన్షియల్ రికార్డ్స్ని రాంగ్గా పోర్ట్రేట్ చేశాడు. అంటే ఎలా? అప్పులు తక్కువ ఉన్నాయని చూపించి అసెట్స్ ఎక్కువ ఉన్నాయని చూపించాడు. దానివల్ల ఏం జరిగిందండి? టోటల్గా షేర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యింది. బట్ ఈజ్ ఇట్ రియల్? నో, రాంగ్. సో ఇలాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ని ఆపడానికే ఆడిటింగ్ అనే ఈ టర్మ్ స్టార్ట్ అయింది. సో మెయిన్గా ఆడిటింగ్లో ఏంటంటే ఒక రూల్ ఉందండి, ఎవ్రీ ఇయర్ the finances, all financial things అంటే పైన చెప్పినవన్నీ, అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, డెబ్ట్స్ ఎంత ఉన్నాయి, క్రెడిట్స్ ఎంత ఉన్నాయి, అండ్ వాట్స్ ద ప్రాఫిట్స్. సో ఆల్ దీస్ థింగ్స్ కూడా ఒక ఇండిపెండెంట్ పర్సన్ దట్ మీన్స్ ఈ ఆర్గనైజేషన్కి సంబంధం లేని ఒక అవుట్ సైడర్ వచ్చి ఇవన్నీ కూడా అసెట్స్, లయబిలిటీస్, క్రెడిట్స్, డెబ్ట్స్, ప్రాఫిట్స్ అన్నీ కూడా ఆడిట్ చేసి ఇవన్నీ ఎలా ఉన్నాయి, లోపల ఆర్గనైజేషన్ యొక్క ఫినాన్సెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు
అని టోటల్గా ఆడిట్ చేసి దాని మీద ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేస్తాడు. ఎవరండి? ఒక అవుట్ సైడర్, ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ వచ్చి హీ విల్ ఆడిట్ అండ్ హీ విల్ పబ్లిషెస్ ఏ రిపోర్ట్ ఆన్ ద ఫినాన్షియల్స్. Clear till now? Any doubts? It's clear, sir. Is it clear for everyone? All the 15 guys? Yes, sir. Is it? Sir. Yeah. Yes, sir, it's clear. సో ఇది ఒక 2012 వరకు, 2012 ఇంచుమించుగా 15 వరకు ఇదే ఇలాగే నడిచిందండి టోటల్గా ఆడిటింగ్. అయితే ఏం జరిగిందంటే ఒక కొత్త ప్రాసెస్ స్టార్ట్ అయింది. ప్రీవియస్గా ఈ ఆడిటింగ్ అనేది లెడ్జర్స్, జనరల్స్, లెడ్జర్స్ అంటే బుక్ కీపింగ్, బుక్స్లోనే కదా అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేసేవారు ఇది వరకు. సో ఇది వరకు, ఇప్పుడు గూగుల్ పే ఉంది, ఇప్పుడు ఫోన్పే ఉంది, ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ఉంది. ప్రీవియస్గా మీరు డబ్బులు డ్రా చేయాలంటే ఫామ్ ఫిల్ చేయడం, డిపాజిట్ ఆ ఫామ్ని రిసెప్షనిస్ట్కి ఇవ్వడం, రిసెప్షనిస్ట్ మనీ ఇవ్వడం. సో దిర్ ఈస్ ఎ పేపర్ ట్రాన్సాక్షన్. సో ఈ బ్యాంక్కి, సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఈరోజు ఎంత క్యాష్ ఇన్ఫ్లో వచ్చింది, ఎంత అవుట్ఫ్లో వెళ్ళింది, ఇదంతా ఎలా మేనేజ్ చేసేవారండి? బేస్డ్ ఆన్ ద రికార్డ్స్, బుక్ కీపింగ్. అవునా కదా? సో ఆడిటింగ్ ఇలా స్టార్ట్ అయింది. బట్ కమింగ్ టు ద 2015 అండ్ లేటర్ ఏం జరిగిందంటే ఏ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ డిజిటలైజేషన్. అంటే ఇది వరకు పేపర్ క్యాష్ యూజ్ చేసేవాళ్ళం, అవునా? ఫిజికల్ మనీ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ యూజింగ్ వర్చువల్ మనీ. ఎలా? బై యూజింగ్ ఫోన్పే, గూగుల్ పే అండ్ ఎక్సెట్రా. సో హియర్ ఒక హార్డ్ సిచ్యువేషన్ వచ్చిందనమాట అన్ని ఆర్గనైజేషన్స్కి, అన్ని కంపెనీస్కి, మేజర్ కమ్యూనిటీ సెల్లింగ్, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలా పెద్ద కంపెనీస్కి ఒక బ్లాకేజ్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్గా ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ, అవునా? అమౌంట్ తెచ్చిస్తాడు, మనం అదే గూడ్స్ తెచ్చిస్తాడు, అమౌంట్ ఇచ్చేస్తాం. ఆర్ ఇదే షేర్స్ కొనుక్కోవడంలో ఎలా కొనుక్కునేవారండి? అమౌంట్ ఇవ్వడం, బయింగ్ పేపర్ షేర్స్, పేపర్ మీద మనకి డాక్యుమెంట్ వచ్చేస్తుంది, వి విల్ సేవ్ దిస్ డాక్యుమెంట్. బట్ లెట్స్ సే ఈరోజు టీసీఎస్లో గనక అభి అనే పర్సన్ ఒక షేర్ కొనాలనుకుంటే అతను ఫస్ట్ స్టాక్స్ కానీ డైరెక్ట్గా టీసీఎస్ వెబ్సైట్లోకి వెళ్తే కొనుక్కోలేడు కదండి. ఎవరికి ఇచ్చారండి ఈ టీసీఎస్ని? ఒక బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, స్టాక్స్ కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ, జిరోదా కానీ, సో ఆన్ అండ్ సో ఫోర్త్, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా పేమెంట్ గేట్వేస్ కింద ఏది వాడుతున్నాయండి? జిరోదాకి పేమెంట్ గేట్వే ఉందా? నో. మీరు జిరోదాలోంచి టీసీఎస్కి ఒక షేర్ కొనుక్కోవాలంటే పే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అది మిమ్మల్ని పే వయా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బిహెచ్ఎం యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ఇలా ఇస్తున్నాయి. అంటే ఏంటి? ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్, ఇది వరకు ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ప్రీవియస్గా పేపర్తో జరిగితే ప్రెజెంట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అప్లికేషన్స్లో జరుగుతుంది. Am I making some sense or not? Yes. Team, I want answers. Yes. Yes, sir. Yes. I want the responses.
సుమన్, డానియల్, సుభాని, రవీంద్ర, Yes, sir. గౌతమ్, Yes, sir. Ritika, Anshika. Yep, I want responses. Clear or not? Yes, sir. అయితే Clear, ఇప్పుడు ఏం జరిగిందంటే, సో ఇప్పుడు ఫినాన్షియల్ ఆడిటింగ్ అంతా తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఈ ఫినాన్షియల్స్ ని కూడా వీఆర్ యూజింగ్ సెపరేట్ థింగ్స్, సాప్, ఫికో, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ని ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ పేపర్ నుంచి బుక్స్ నుంచి తీసేసి అప్లికేషన్స్ లో మనం యూజ్ చేస్తున్నాం. సో హౌ వీ కెన్ ఏబుల్ టు సే దీస్ అప్లికేషన్స్ ఆర్ సెక్యూర్డ్? రేపు ఆడిట్ అనగా ఈ రోజు ఈ టోటల్ అప్లికేషన్ డేటాని నేను ఎందుకు మార్చలేను? ఒక కంపెనీ సిఇఓ అయ్యుండి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఐ కెన్, రైట్? ఐ కెన్. అందుకే ఈ ఫినాన్షియల్ ఆడిటింగ్ అనే దాంట్లోంచి ఈ ఐటీ ఆడిటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఐటీ ఆడిటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆడిటింగ్ ద సిస్టమ్స్, ఆడిటింగ్ ద సిస్టమ్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. కంపెనీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ని ఆడిట్ చెయ్యడమే ఈ ఐటీ ఆడిటర్ యొక్క పని. వై ఇట్స్ ఎవాల్వ్డ్? ఎందుకంటే ఆల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ఫినాన్షియల్ డేటా ఫ్రమ్ బుక్స్ టు ఇట్ మూవ్ ఫ్రమ్ బుక్స్ టు అప్లికేషన్స్. ఇప్పుడు బుక్స్లో పర్ఫెక్ట్గా ఉండొచ్చు, అప్లికేషన్స్లో మోడిఫికేషన్స్ చేస్తే, లేదా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ని ఇంకో విధంగా చూద్దాం. జీరోదాలో అభి అనే పర్సన్ ఎప్పుడైతే ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్ చేస్తాడో అభికి ఏ టీసీఎస్ షేర్ ఈజ్ పర్చేస్డ్ అని వచ్చేస్తుంది, మెసేజ్ వచ్చేస్తుంది. బట్ ఈ షేర్ని భాస్కర్ అనేవాడు కొంటాడు. ఎప్పుడైతే అభి తన ఫోన్పే నుంచి టీసీఎస్లో షేర్ పర్చేస్ చేస్తాడో అది భాస్కర్ అకౌంట్కి వెళ్ళి చేరుతుంది. అంటే ఏంటి ఇక్కడ? ఇండైరెక్ట్లీ భాస్కర్ హ్యాక్డ్ అబీస్ పీసీ, అంటే దెర్ ఇస్ ఎ కాంప్రమైజ్. ఇవన్నీ చెక్ చేసేవాడే ఐటీ ఆడిటర్. గైస్, యామ్ ఐ మేకింగ్ సమ్ సెన్స్? అర్థమైందా ఎందుకు ఇది స్టార్ట్ అయింది? వై ఇట్ వాస్ స్టార్టెడ్? Yes, sir. యామ్ ఐ క్లియర్? సో Yes, sir. సో ఇప్పుడు దీన్ని 2 డిపార్ట్మెంట్స్ చేసేసారు. 1 వచ్చేసి ఫినాన్షియల్ ఆడిటింగ్, 2 వచ్చేసి ఐటీ ఆడిటింగ్. ఈ ఫినాన్షియల్ ఆడిటింగ్లో వీళ్ళు కూడా ఇంటర్నల్ కంట్రోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆడిట్ చేస్తారు, బట్ ద ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ చేస్తారు. అంటే ఆల్ జర్నల్స్, లెడ్జర్స్, సబ్సిడరీ బుక్స్, ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ఇవన్నీ ఆడిట్ చేస్తారు ఈ ఫినాన్షియల్ ఆడిట్ టీమ్. ఆడిట్ చేసి ఫినాన్షియల్ ఆడిట్ టీమ్ ఇచ్చే రిపోర్ట్ని SOC 1 రిపోర్ట్ అంటాం. అంటే SOC అంటే సెక్యూరిటీ ఆర్గనైజేషనల్ కంట్రోల్స్, ఆర్ ఈ సెక్యూరిటీని సిస్టమ్ అని కూడా అంటారు కొన్ని చోట్ల. సిస్టమ్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ ఆర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ ఆఫ్ ఫైనాన్స్. ఇది దీని తాలూకు రిపోర్ట్ని ఫినాన్షియల్ ఆడిటర్స్ ఆడిట్ చేసి రిలీజ్ చేస్తారు. దాన్ని SOC 1 అంటారు. SOC 1 రిపోర్ట్ ఈజ్ ఆల్ కంప్రైజెస్ అబౌట్ ద ఫినాన్షియల్ ఆడిటింగ్ ఆర్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ of the organization, how effectively they are maintaining their financials. And IT auditing anedi, it will be done on all the internal controls of the organization other than the financial controls. Other than this financial auditor ఏదైతే టచ్ చేయదంతా other than financial controls కదా. So other than financial controls, everything, IT controls, physical controls, organization controls, technological controls, ఇవన్నీ కూడా ఈ IT auditors అనే వాళ్ళు ఆడిట్ చేసి
వీళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు, దాన్నే SOC 2 రిపోర్ట్ అంటాం. సేమ్ సిస్టమ్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్, బట్ మీరు ఎప్పుడైతే 2 అనేది చూసారో మీకు అర్థం కావాలి ఏంటంటే ఇట్స్ అన్ ఐటీ ఆడిట్ రిపోర్ట్. ఇట్స్ అన్ ఐటీ ఆడిట్ రిపోర్ట్. What's the SOC 1? What's the difference between SOC 1 and SOC 2? SOC 1 will always deals about the financial controls of the organization and how they are performing inside the organization. SOC 2 is all about other than financial controls. Audit report. Clear? Any doubts? It's clear, sir. Clear. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అసలు ఈ ఐటీజీసీ లోపల ఎలా ఉంటుందో మెకానిజం జస్ట్ సింపుల్గా తెలుసుకుందాం. అంటే ఆడిట్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. లెట్స్ సే ఒక కొత్త ఎంప్లాయీ నా దగ్గర జాయిన్ అయ్యాడు. ఎందుకు ఇక్కడ దాకా? సి ఈ డెమో లింక్ యొక్క యాక్సెస్ ఎలా వచ్చిందండి? VLR అడ్మిన్ మోహన్ గారు మీకు పంపించారు వాట్సాప్లో. ఏం పంపించారు? లాగిన్ క్రెడెన్షియల్స్ పంపించారు, అవునా? ఓకే. సో ఈ 15 మెంబర్స్లోంచి క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళు 10 మెంబర్స్ అనుకుందాం. 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు క్లాసెస్. అయితే ఇప్పుడు ఈ సేమ్ లింక్నే ఈ 10 మెంబర్స్ రియల్ క్లాసెస్ కూడా డెమో కాకుండా డైరెక్ట్ క్లాసెస్ కూడా ఇదే లింక్ ఇచ్చేసాం. అప్పుడు ఈ 15 మెంబర్స్ కూడా ఈ లింక్ని యూజ్ చేస్తూ ఫీజు కట్టకుండా ఈ 10 మెంబర్స్ నేర్చుకోగలరా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ కదా. అంటే ఇక్కడ ఏంటి? దెర్ ఈజ్ ఎన్ మిస్యూసేజ్ ఆఫ్ యాక్సెస్. ఇప్పుడు దీన్ని ఈ సినారియోని మనం ఆడిట్ చేస్తున్నాం ఒక ఐటీ ఆడిటర్గా. ఎలా ఆడిట్ చేస్తామంటే అసలు క్లాసెస్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఓకే, జాయిన్ అయినప్పుడు క్లాసెస్కి యూజ్ చేస్తున్న లింక్, డెమోకి ఇచ్చిన ఈ 15 మెంబర్స్ యూజ్ చేస్తున్న లింక్ సేమ్ ఆర్ నాట్ చూస్తాం. అసలు ప్రీవియస్ బ్యాచెస్ కూడా ఈ డెమోకి యూజ్ చేసిన లింకే యూజ్ చేసామా లేదా కొత్తగా పెట్టామా? ప్రీవియస్ క్లాసెస్లో రికార్డింగ్స్లో మనకి ఎంతమంది జాయిన్ అయ్యారు ఈజీగా తెలిసిపోద్ది కదండి. ఎంతమంది జాయిన్ అయ్యారు, ఇందులో ఎంతమంది ఫీజులు కట్టారు, ఇలా ప్రతి దాన్ని ప్రాసెస్ని బ్రేక్ చేసుకుంటూ ఆడిట్ చేస్తూ వస్తామండి. ఇదే ఐటీ ఆడిట్లో కూడా చేస్తాం. ఇదే ఒక కంపెనీ పర్స్పెక్టివ్లో తీసుకుందాం. ఇప్పుడు టీసీఎస్లో డెవలప్మెంట్ టీమ్ అని టీం ఉంది, ఓకే. ఈ డెవలప్మెంట్ టీంలో ప్రీవియస్గా 10 మెంబర్స్ ఉన్నారు. కరెంట్లీ ఒక అతను డెవాప్స్ నుంచి ఈ డెవలప్మెంట్లోకి డిప్లాయ్ అయ్యాడు హెడ్ కౌంట్ లేక. సో 11 మెంబర్స్. అయితే ఏం జరిగిందంటే ఈ 11th పర్సన్కి డెవాప్స్లో ఉన్న యాక్సెస్లో ఇంకా అలా ఉండిపోయినాయండి. యాక్సెస్ ఆర్ అలైవ్, ప్రీవియస్ యాక్సెస్ ఆర్ అలైవ్. ఇది మనకు ఆడిట్లో తెలిసింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరైతే ఆర్గనైజేషన్లో యాక్సెస్ మేనేజ్మెంట్ చూసుకుంటున్నారో వీళ్ళతో కాల్ షెడ్యూల్ చేస్తాం టీమ్స్లో చేసి మనం వీళ్ళని అడుగుతాం ఏమని, బాబు ఎందుకు ఇతనికి ఇంకా యాక్సెస్ ఉంది, బై మిస్టేక్ ఉందా లేదా ఇందులో డెవలప్మెంట్ యాక్సెస్ బై మిస్టేక్గా ఇచ్చారా? ఎందుకంటే మనం ఐటీ ఆడిటర్స్, మనం వీళ్ళతో కలిసి పనిచేయట్లా, వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో మనం ఆడిట్ చేయడానికి దిగాం. వీఆర్ ఆడిట్ చేయడానికి దిగి ఎలా ఆడిట్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, వీళ్ళ కంట్రోల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చూడడానికి వచ్చాం మనం. సో వీ డోంట్ నో
హీస్ ఫ్రమ్ డెవాప్స్ టీమా డెవలప్మెంట్ టీమా మనకు క్లారిటీ లేదు. ఎందుకు ఇతనికి డెవాప్స్ కి సంబంధించిన యాక్సెస్లు ఉన్నాయి, ఈ 11th పర్సన్ కి డెవలప్మెంట్ యాక్సెస్లు ఉన్నాయి. మనం ఇతన్ని అడిగి బేస్డ్ ఆన్ హిజ్ రెస్పాన్స్ మనం ఇంటర్నల్ గా ఆడిట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి టీమ్ మేనేజర్కి ఇస్తాము. This is how we will deal with the audits. Any doubts? Is there any structure for this audit? మీ వాయిస్ చాలా తక్కువగా వినిపిస్తుందండి. Can you please a bit loud? No. Is it audible now? Yes. So my question is like, is there any a format or a structured format where we do the audit, or like it is like if it is for physical security one format, and for access management some other format, change management some other format? ఎస్, చేంజ్ మేనేజ్మెంట్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది, యాక్సెస్ మేనేజ్మెంట్ కి ఒక ఫార్మాట్ ఉంటుందండి, ఫిజికల్ కంట్రోల్స్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఎస్, దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఫర్ ఆడిటింగ్. ఓకే. ఏమైనా అప్లికేషన్ ఉంటుందా సార్ దీనికి ఫార్మాట్? ఇందులో అయితే ఏ అప్లికేషన్ వాడడం డానియల్ గారు. వి విల్ కంప్లీట్లీ ఫాలో ద కంట్రోల్స్ లిస్ట్. ఆర్సిఎం అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది, రిస్క్ కంట్రోల్ మ్యాట్రిక్స్ అని. ఆ మెట్రిక్స్ లో, ఆ డాక్యుమెంట్ లో అన్ని ప్రాసెస్ల తాలూకు కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ ని ఆ స్పెసిఫిక్ గా టీమ్, అంటే ఇందాక మన తులసిరామ్ గారు అడిగినట్టుగా ఆ ఫార్మాట్ ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది చూస్తాం. ఎస్. రిపోర్ట్ అంటే ఈమెయిల్లోనే చేస్తాం సార్, అంటే ఏమన్నా లేదు, ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఆ వర్డ్ డాక్యుమెంట్ లో టోటల్ గా ఈ ఆర్సిఎం లో మనం ఏ కంట్రోల్స్ అయితే చూసామో ఆ కంట్రోల్స్ లిస్ట్ అండ్ మనం చేసిన కంట్రోల్ టెస్టింగ్ లిస్ట్, ఆ కంట్రోల్స్ అన్ని, ఆ ఫార్మాట్ అంతా ఎగ్జాక్ట్ గా టీమ్ ఫాలో అవుతున్నారా లేదా, ఫాలో అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు, సో ఇవన్నీ ఒక డీటెయిల్డ్ గా రిపోర్ట్ క్రియేట్ చేసి ఆ టీంకి ఇస్తాం ఎంఎస్ వర్డ్ లో. ఎస్ సార్. హలో చెప్పండి తులసిరామ్. సార్, could you please explain about control matrix once again? Sure. Other than this, any doubts, team? How many, like I mean, what are the controls we do generally? Like we do like in SOC we have like 302, 401, 404 అట్లా ఉన్నాయి కదా. సో SOC లో లేదండి, SOC లో 301 401 లేదు, SOX లో ఉన్నాయి, SOX లో ఉన్నాయి. SOX లోనే, SOX లో సర్దన్ SOX లోనే. యప్. సో అలాగే ఇందులో ఈ ITGC కంట్రోల్స్ లో ఏమన్నా సెక్షన్స్ ఉన్నాయా? సెక్షన్స్ ఉంటే ఏం సెక్షన్స్ ఉన్నాయి? గుడ్ క్వశ్చన్. I have one question for you. Okay. SOX, what is the difference between SOX 301 and 404? 404 is like effectiveness of the internal controls for Exactly. financial reporting. SOX లో 404 లో ఏం చేస్తామో టోటల్ గా ITGC మొత్తంలో SOC 1 and SOX లో, SOX is a mixture of based on the sections, financial audit reports and IT audit reports. కానీ SOC 1 and SOC 2 ఏంటంటే SOC 1 is completely about financial audit report. SOC 2 is completely about IT audit report. Yeah, okay. SOC 1 you said initially, right? SOC is Yes. SOC you said, right? Yes, SOC 2. SOCT is for SOC 2 is for ITGC controls. Completely IT audit. Yes. Okay. It's an audit report of IT systems in the organization. See, ITGC stands for IT Information Technology General Controls, right? Or what is that? General controls అని కూడా పిలుస్తారండి. And we'll call it as governance controls as well. Okay, governance control. Okay. So ఇందులో ఏం సెక్షన్స్ ఉంటాయి? ఇందులో సెక్షన్స్ ఏం ఉండవండి. SOC 2 రిపోర్టింగ్ లో సెక్షన్స్ ఉండవు. SOC 2 is all about identifying the gaps, identifying the control lacks in the process, and we will give vulnerabilities అనేవి పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తున్నారా లేదా, చేంజ్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ లో సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఆర్ నాట్,
Okay. ఇన్సిడెంట్స్ రైజ్ అయినప్పుడు ఆర్గనైజేషన్ లో వాళ్ళ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఎనీ రిస్క్స్ రైజ్ అయినప్పుడు ఆ రిస్క్ ని ఎలా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారా, టాలరేట్ చేస్తున్నారా, టర్మినేట్ చేస్తున్నారా, ఆర్ యాక్సెప్ట్ చేస్తున్నారా, లేదా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా. ఒకవేళ వీళ్ళ దగ్గర సోర్స్ కోడ్ అనేది లేకపోతే వెండర్ హోస్టెడ్ అప్లికేషన్స్ ని వీళ్ళు ఎలా ఆడిట్ చేస్తున్నారు, అండ్ ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నారా, యాక్సెస్ ఇవ్వడానికి వాట్స్ దేర్ క్రైటీరియా, రోల్ బేస్డ్ ఇస్తున్నారా, నీడ్ బేస్డ్ ఇస్తున్నారా, అండ్ ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తున్న ప్రతి అప్లికేషన్కి యూజర్ యాక్సెస్ రైట్ రివ్యూ జరుగుతుందా లేదా, లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తూ యూజర్కి యాక్సెస్ ఇస్తున్నారా లేదా, అండ్ యూజర్ టెర్మినేషన్ అయినప్పుడు ఎలా రిటర్న్ ఆఫ్ అసెట్స్ని ఎలా చూసుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ లేబులింగ్ ఎలా చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ క్లాసిఫికేషన్ ఎలా చేస్తున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ స్పీక్ ఇన్ SOC 2 report. There is no separate clauses like SOX what we see. Okay. Yep. So any doubts? సో ఇంటర్వ్యూలో చెప్పండి గీతికా గారు, చెప్పండి. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి సార్? లైక్ సినారియో బేస్ చేసి ఉంటుందా, లైక్ డైరెక్ట్ క్వశ్చన్స్ గీతికా గారు, సింపుల్ గా చెప్పాలి అంటే ఇంటర్వ్యూలో మీరిప్పుడు ఐటీజీసీలో చేంజ్ మేనేజ్మెంట్ ఆడిట్ ఇందాక ఆయన అడిగారు, ఒక్కొక్కటి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయండి. సేమ్, ఎస్, దే విల్ ఆస్క్ దోస్ ఫార్మాట్స్. ఒక ఐటీ ఆడిటర్గా ఆర్ ఒక ఇంటర్నల్ ఆడిటర్గా మీరు చేంజ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఏ కంట్రోల్స్ను ఆడిట్ చేశారు, ఎలా ఆడిట్ చేశారు. ఐ థింక్ ఎస్టర్డే కూడా ఇది చెప్పినట్టున్నాను నేను. అగైన్ ఐ రిపీట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఆడిట్ ఎలా చేశారు, యాక్సెస్ మేనేజ్మెంట్ ఆడిట్ ఎలా చేశారు, ఏం చూసారు అందులో, ఒకవేళ అందులో ఎక్సెప్షన్స్ రేజ్ అయినాయి, ఏదైనా తప్పులు జరిగినాయి ఆ ప్రాసెస్లో, ఇలా జరగకూడదు అని మీరు గమనించారు ఒక ఐటీ ఆడిటర్ కింద. సో దానికి ప్రివెంటివ్ స్టెప్స్ ఏం తీసుకున్నారు, దాన్ని ప్రివెంట్ చేశారా, లేదా అది మన రెజిమెంట్లో లేకపోతే దాన్ని ట్రాన్స్ఫర్ చేశారా, ట్రాన్స్ఫర్ ఎలా చేశారు, ఏ టీంకి చేశారు. సో అది చేయడం అకార్డింగ్ టు ఆర్గనైజేషన్, ఈజ్ ఇట్ ఎథికల్ ఆర్ నాట్, ఎలా మీరు ఒక రిస్క్ని ఆ టీం ప్రాపర్గా SOP ప్రకారంగా మిటిగేట్ చేస్తుంది అని ఎలా చూస్తారు. ఆల్ దీస్ థింగ్స్ దే విల్ ఆస్క్. ఓకే, థ్యాంక్ యూ. Yep. Tulsiram asked a wonderful question. So, what's the process? So, ఒక ఆర్గనైజేషన్లో రిస్క్ కంట్రోల్ మ్యాట్రిక్స్, ఈ రిస్క్ కంట్రోల్ మ్యాట్రిక్స్ అనేది ఒక డాక్యుమెంట్ అండి. ఈ డాక్యుమెంట్లో ఏముంటాయంటే ఆల్ ద కంట్రోల్స్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్. ఈ రిస్క్ కంట్రోల్ మెట్రిక్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారండి? ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్, బికాస్ దీస్ గైస్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్, BODs, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అండ్ ఆడిట్ కమిటీ యాజ్ వెల్. సో వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఏంటి, ఆర్గనైజేషన్లో ప్రాసెస్ స్టెప్స్ ఇలాగే చెయ్యాలి అని రాస్తారు. అండ్ దెర్ ఆర్ కంట్రోల్స్ ఫర్ చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. లెట్స్ సే ఇందులో ఫిజికల్ సెక్యూరిటీ కంట్రోల్స్ కూడా ఉంటాయండి. ఫిజికల్ సెక్యూరిటీ కంట్రోల్స్ అంటే అనుకోకుండా సైక్లోన్స్ కానీ వస్తే వేర్ ఇస్ ద ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, వాట్స్ ద ప్లాన్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేదా, అండ్ దీస్ నీడ్ టు బి సిచ్యువేటెడ్ వెరీ నియర్ బై టు హైలీ ఇన్ఫ్లేమబుల్ ప్లేసెస్. ఇలా ప్రతిదీ కూడా స్టెప్స్ వైజ్ రాస్తారండి. దట్స్ డాక్యుమెంట్ విల్ బి కాల్డ్ ఎస్ RCM. ఓకే, సో మనకి మన మేనేజర్ నుంచి, మనం అంటే ఎవరండి, IT ఆడిటర్స్, మనకి మన మేనేజర్ నుంచి ఆర్ ఇందాక చెప్పిన ఆడిట్ కమిటీ నుంచి ఒక మెయిల్ వస్తుంది IT ఆడిటర్స్కి. ఏంటంటే, హే ABC, just
we want an audit report on the change management, which is being followed inside the organization. అంటే మన ఆర్గనైజేషన్లో లాస్ట్ 3 monthsలో ఎన్ని చేంజెస్ జరిగాయో ఆ చేంజెస్ని ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్ మాకు ఇవ్వండి అని చెప్పి ఆడిట్ కమిటీ ఆర్ అవర్ మేనేజర్ మనకి మెయిల్ పంపుతారు. అండ్ చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టీంలో జరుగుతుంది. డెవలప్మెంట్లో జరుగుతుంది, డెవాప్స్లో జరుగుతుంది, క్లౌడ్ సెక్యూరిటీలో జరుగుతుంది, నెట్వర్క్ సెక్యూరిటీలో జరుగుతుంది. దే విల్ గివ్ స్పెసిఫిక్గా చేంజ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ టీంలో చేయండి, ఆర్ డెవాప్స్లో చేయండి, ఆర్ నెట్వర్క్ సెక్యూరిటీలో చేయండి, క్లౌడ్ సెక్యూరిటీలో చేయండి, క్లౌడ్ టీంలో చేయండి. సో దే విల్ స్పెసిఫై దట్. అండ్ మనం దెన్ ఈ టీంకి రీచ్ అవుట్ అవుతాం. లెట్స్ సే డెవలప్మెంట్ టీం అయితే వి విల్ రీచ్ అవుట్ టు దిస్ డెవలప్మెంట్ టీమ్. అండ్ ఒక పిఓసి ఉంటాడు. పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇతనితో మనం ఒక టీమ్స్ కాల్ని షెడ్యూల్ చేస్తాం. షెడ్యూల్ చేసుకొని అందులో మనకి ఈ 3 monthsలో లాస్ట్ 3 monthsలో ఎన్ని చేంజెస్ రేజ్ అయ్యాయో ఈ చేంజెస్ అన్నిటిని కూడా మనం లిస్ట్ని తీసుకొని మనం ఇందాక పైన చెప్పుకున్నాం కదండి ఆర్సిఎం. ఇందులో ఏముంటుందండి, చేంజ్ మేనేజ్మెంట్ని ఆర్గనైజేషన్లో ఎలా పాటించాలి అన్న కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ ప్రకారంగా ఈ 3 monthsలో రైజ్ అయిన చేంజెస్ అన్నీ అకార్డింగ్ టు కంట్రోల్స్ ఉన్నాయా ఆర్ ఎనీ బైఫర్గేషన్ జరిగిందా, పర్ఫెక్ట్గా మనం ఆర్గనైజేషన్ ఆర్సిఎంలో ఎలా చెప్పారో చేంజెస్ అన్ని అలాగే మేనేజ్ చేస్తున్నారా, లేదంటే వేరే ప్రాసెస్ని ఏమైనా వీళ్ళు ఫాలో అవుతూ అనెథికల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారా. సో ఇది చూసి మనం ఒక డీటెయిల్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం. ఎలా, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తూ బేస్డ్ ఆన్ దట్ ఎవిడెన్సెస్ పర్ఫెక్ట్గా చేశారా, రాంగ్గా చేశారా. పర్ఫెక్ట్గా చేస్తే నో ఇష్యూస్, రాంగ్గా చేస్తే వై, ఎందుకు, ఎలా, ఇది ఇన్వెస్టిగేట్ చేసి మనం మన మేనేజర్కి అప్డేట్ చేస్తాం. సో సి దీస్ ఆర్ ద థింగ్స్ what I identified in the audit of change management in development team. So these are my outcomes. అప్పుడు ఏం చేస్తామంటే ఎవరైతే అవతల టీంని మనం ఆడిట్ చేసి తప్పులు ఫైండ్ అవుట్ చేసామో మనము అంటే ఇంటర్నల్ ఆడిటర్స్, మన మేనేజర్, అవతల టీం మేనేజర్ కలిపి ఒక టీమ్స్ కాల్లో కూర్చుని డిసైడ్ చేస్తాం ఎందుకు ఈ తప్పు జరిగింది, దీన్ని ఎలా మిటిగేట్ చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ వి విల్ డిస్కస్. ఎలా ఒక ఇంటర్నల్ ఆడిట్ అనేది జరుగుతుంది. am I clear? Any doubts? ఓకే, యూ సెడ్ దట్ ఇది వర్డ్ డాక్యుమెంట్ లో చేస్తారంటున్నారు కదా. రిపోర్ట్ అనేది వర్డ్ డాక్యుమెంట్ లో ప్రిపేర్ చేస్తాం. రిపోర్ట్ అని వర్డ్ డాక్యుమెంట్ లో చేస్తాము. ఇప్పుడు ఎన్ని డీవియేషన్స్ అయ్యాయి, సపోజ్ యూ సెడ్ లైక్ ఎవిడెన్సెస్ అవన్నీ కలెక్ట్ చేశాక, సో లైక్ చేంజ్ మేనేజ్మెంట్ యాజ్ పర్ ద ప్రాసెస్ కదా, ఆ ప్రాసెస్ ఎవరు డిఫైన్ చేస్తారు? ఆర్సిఎం లో ప్రాసెస్ ఎవరు డిఫైన్ చేస్తారని చెప్పానండి. అది కంపెనీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తారని అంటున్నారు కదా. మరి ప్రాసెస్ అంటే ఏం చెప్పానండి, ఆర్సిఎం లో ఏముంటాయని చెప్పాను. ఆర్సిఎం లో స్టెప్స్ ఉంటాయి, స్టెప్ వైజ్. లైక్ స్టెప్స్ కి ఇంకో పేరు కూడా చెప్పానండి. ఆ స్టెప్స్ కి ఇంకో పేరు చెప్పాను, ఏంటండి అది? డాక్యుమెంటేషన్ ఏమన్నారు? కంట్రోల్స్. ఆ ప్రాసెస్ ఎలా జరగాలి అనే స్టెప్స్ ని కంట్రోల్స్ అంటాము అని చెప్పాను. ఈ కంట్రోల్స్ ని మనం ఆడిట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద థింగ్స్. ఆడిట్ చేస్తాము మనం. ఇప్పుడు మనము దానికి ఒక మెట్రిక్స్ ఉంటుంది కదా, మేబీ రైడ్ మెట్రిక్స్, జనరల్ ఐ డోంట్ నో లైక్ వాట్ దే యూస్, లైక్ ఒక ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఎఫ్ఎంఈఏ అని ఉంటుంది. కొన్ని మీరు చెప్పేవేవి మేము ఆడిట్ లో వాడమని శిఖా గారు. మేము ఏం వాడతామంటే మేము ఈ కంట్రోల్స్ ని ఇప్పుడు చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఉంది, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఐడెంటిఫై అవ్వలేదు. సో డెవలపర్ టెస్టర్ ఒకడే ఉన్నాడు. అప్పుడు మేము ఏం చేస్తాం, దేర్ ఇస్ ఎ వయోలేషన్ ఆఫ్ ఎస్ఓడి అకార్డింగ్ టు. నేను అంటున్నా ఇప్పుడు లెట్ మీ కంప్లీట్ అండి, తర్వాత మీరు మళ్ళీ అడగండి.
సో అది ఎప్పుడైతే వొయిలేషన్ వచ్చిందో మేము ఆ టీంని అడుగుతాం, బాబు వై ద వొయిలేషన్ ఇస్ బీయింగ్ హ్యాపెన్, వై దిస్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఈజ్ నాట్ బీయింగ్ ఐడెంటిఫైడ్. అప్పుడు మెయిల్లో ఇతన్ని మన మేనేజర్ని లూప్ చేసి ఒక మెయిల్ చైన్ రన్ చేస్తాం. అతను తన రీజన్స్ ఇస్తాడు. బేస్డ్ ఆన్ దీస్ 2 థింగ్స్ మన మేనేజర్తో మాట్లాడి, సో ప్రాసెస్ని కరెక్ట్ చేయాలా లేదంటే ఎక్సెప్షన్ కేసెస్ ఇవ్వాలా. అండ్ వీ వోంట్ యూజ్ ఎనీ రేసీ మెట్రిక్స్ ఆర్ ఎనీథింగ్, వీ విల్ యూజ్ కంట్రోల్స్ బ్లైండ్లీ. ఆ కంట్రోల్స్ ప్రకారం ఇక్కడ జరగాలి అంతే. కంట్రోల్స్ ఈజ్ భగవద్గీత, బైబిల్ అండ్ ఖురాన్ ఫర్ ఐటీ ఆడిటర్స్. అది గ్రీనా, రెడ్డా, ఆంబరా ఎట్లా డిసైడ్ చేస్తారా? మేము అలాంటి కలరింగ్ ఆ మెట్రిక్స్ ఏమి యూస్ చేయమండి. జస్ట్ వి విల్ గివ్ ద ఇంపాక్ట్. ఈ ఇంపాక్ట్ హైయా, మీడియమా, లోవా, అది చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ బట్టి ఉంటుందండి. బేస్డ్ ఆన్ ద కంట్రోల్స్. ఇప్పుడు డెవలపర్ అండ్ టెస్టర్ అస్సలు ఒకటి కాకూడదు. నిజంగా ఒకటి అయ్యారు అనుకోండి, ద ఇంపాక్ట్ ఇస్ వెరీ హై. రిక్వెస్టర్, చేంజ్ రిక్వెస్టర్ ఆ సైకిల్లో చేంజ్ అప్రూవ్ అదే మేకర్ చెక్కర్ కాన్సెప్ట్ అనేది. పార్డన్? దట్ ఈస్ వాట్ మేకర్ చెక్కర్ కాన్సెప్ట్, రైట్? నో, మీ వర్డ్స్, మీ టెర్మినాలజీస్ మేము ఆడిట్లో ఎక్కడ వాడమండి. మేకర్ మేము అలా చెయ్యం. అంటే నేను వినలేదు ఇప్పుడు దాకా. ఓకే. యప్. Sir, తులసిరామ్, గివ్ మీ మూమెంట్. మేము we will get the RCM document and we will identify the controls which we need to audit in that specific team. And మేకర్ చక్కర్ అనేది చేసిన వాడు పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసేది. సో మేము ఆడిట్ చేసేది ఏంటంటే ఎవ్రీ 6 months ఒకసారి ఆడిట్ చేస్తాం, లేదా ఎవ్రీ 1 month ఒకసారి ఆడిట్ చేస్తాడు ఇంటర్నల్ ఆడిటర్, ఎవ్రీ 3 months ఒకసారి ఆడిట్ చేస్తాడు ఇంటర్నల్ ఆడిటర్, ఆర్ ఎవ్రీ 7 months ఒకసారి చేస్తాడు ఇంటర్నల్ ఆడిటర్. మేకర్ చక్కర్ కాన్సెప్ట్లో నేనైతే ఇప్పుడు దాకా పేరు కూడా వినలేదు. వి విల్ డూ లైక్ దట్. ఎందుకు చేస్తామనేది యూ విల్ సీ ఇన్ ద క్లాసెస్. Anshika garu, is it clear? Making some sense? Okay, go on. Yep. Tulsiram, yes, please. Sir, Yeah. who will audit? Who will create the RCM, sir? Actually, yesterday you gave 3 examples to explain about audit process. That is Amazon company. You take an Amazon and TCS and independent auditor. So in that, who will create the RCM? I just know about this. ఇక్కడ ఏం రాశారండి ఇందాక? TLM, sir. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్. అది ఇంకా ఇక్కడ ఏం రాశాను? పక్కన టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఎవరని రాశానండి? స్టేక్ హోల్డర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. yes. ఎవరు వీళ్ళు? రిస్క్ కంట్రోల్ మెట్రిక్స్ ని ప్రిపేర్ చేసేది ఎవరు? వీళ్ళు. Okay. ఏ కంపెనీ అయితే ఇప్పుడు టీసీఎస్ కంపెనీలో వాళ్ళు ఆర్సీఎం ప్రిపేర్ చేసుకుంటారు. నా కంపెనీలో నా ప్రాసెస్లు ఇలా రన్ అవ్వాలి. ఇన్ఫోసిస్లో ఆర్సీఎం విల్ బి డిఫరెంట్. వాడు ప్రాసెస్ని ఇలా వాడు డిఫైన్ చేసుకుంటాడు. నో ఆడిటర్ విల్ డిఫైన్, నో ఇండిపెండెంట్ ఆడిటర్ విల్ డిఫైన్, నో ఇండిపెండెంట్ ఆడిటర్ ఫర్మ్ విల్ డిఫైన్. ఆర్సీఎం అనేది ఆ పర్టికులర్ ఏ ఆర్గనైజేషన్ అయితే ఉందో ఆ ఆర్గనైజేషన్ డిసైడ్ చేసుకుంటారు. ఆ ఆర్గనైజేషన్ ఉన్న టాప్ లెవెల్ మేనేజ్మెంట్, స్టేక్ హోల్డర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. Okay, so now I understand. If I work in a BDO like X company, so that company will provide this RCM, right, sir? For external auditor you're asking? I'm sorry? For external auditor you're asking or for an internal auditor? External auditor only, sir. Even though it's an external auditor, even though it's an internal auditor, BDO will give the RCM. Okay, sir. Because it's the list. It is a set of guidelines, right, sir? It is a Yes, set of exactly. guidelines. Yeah. Set of guidelines, how the process need to go in a flow according to the organizational objectives, whether it's going or not. That's what. Okay. Yeah. Okay, sir. It's clear. Thank you. సో ఇందాక నుంచి నేను పదే ఒక మాట మాట్లాడతాను. ఇంటర్నల్ ఆడిటర్స్ ఒక డౌట్ వస్తుంది అందరికి. నిన్న ఇండిపెండెంట్ ఆడిటర్ అని చెప్పి ఈ పర్సన్ వచ్చి ఆడిట్ చేస్తారు ఆర్గనైజేషన్స్లో అని చెప్పారు.
మరి ఈరోజు ఏంటి సార్ ఇంటర్నల్ ఆడిటర్ అని 10 సార్లు చెప్తున్నారు. ఎస్, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో 360 కంట్రోల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఈ 360 కంట్రోల్స్ 60 టీమ్స్కి 360 కంట్రోల్స్ ఉన్నాయి. 60 టీమ్స్ ఆర్ వర్కింగ్. సో ఈ 360 కంట్రోల్స్ని కూడా ఆడిట్ చేయడానికి ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చాడు బయట కంపెనీ నుంచి మన కంపెనీకి. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీకి ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చాడు. హీ నీడ్ టు ఆడిట్ దిస్ 360 కంట్రోల్స్. ఓకే, లెట్స్ సే జస్ట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రోల్ తీసుకుందాం. టీసీఎస్లో జాయిన్ అయిన ప్రతి న్యూ హైర్కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నది 90 రోజుల లోపల జరిగిపోవాలి అన్నది కంట్రోల్. తన జాయిన్ అయిన డే దగ్గర నుంచి 90 రోజుల లోపల జరిగిపోవాలి అనేది కంట్రోల్. ఓకే, దిస్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ బీజీవీ. క్లియర్? ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ యాన్యువల్గా ఆడిట్ చేస్తాడు బయట ఆర్గనైజేషన్ నుంచి వచ్చి. ఇప్పుడు 12 మంత్స్లో మంత్కి మనకి 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు. మంత్కి ఎవ్రీ మంత్ there are 100 new hires. 12 into 100, 1200 ఎంప్లాయీస్. అయితే ఇప్పుడు ఒక ఐటీ ఆడిటర్, ఒక ఆడిటర్ అన్నోడు ఏం చేస్తాడంటే ఈ 1200 మందికి కూడా డేట్ ఆఫ్ జాయినింగ్, బీజీవీ కంప్లీటెడ్ డేట్ రెండు చూస్తాడు. ఇలా 1, 2, 3 సో ఆన్ టు 1200 డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది, బీజీవీ కంప్లీటెడ్ డేట్ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఈ డేట్ ఫిక్స్ అయిపోతాడా? నో. యాజ్ అన్ ఐటీ ఆడిటర్ హీ నీడ్ టు కలెక్ట్ ద ఎవిడెన్స్. ఇక్కడ బీజీవీ అనేది ఎవ్రీ కంపెనీ కూడా మ్యాక్సిమం కంపెనీస్ అవుట్సోర్స్ చేస్తాయి. అంటే బీజీవీ ఫర్మ్స్కి ఇచ్చేస్తాయి, థర్డ్ పార్టీ. ఈ బీజీవీ ఫర్మ్స్ ఏంటంటే జాయిన్ అయిన ప్రతి న్యూ హైర్కి బీజీవీ చేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది. బీజీవీ పాసా, ఫెయిలా, ఆల్ ది థింగ్స్. అయితే కంట్రోల్లో మనకి ఏం డిఫైన్ చేశారు? బీజీవీలో పాసా ఫెయిలా అనేది మనకు అనవసరం, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ బీజీవీ వెరిఫికేషన్ అనేది 90 రోజుల లోపల జరగాలి అన్నదే కంట్రోల్. ఓకే, అన్నదే కంట్రోల్. సో వన్స్ ఈ థర్డ్ పార్టీ వెండర్ ఎప్పుడైతే బీజీవీ ఫినిష్ చేస్తాడో హీ విల్ గివ్స్ ఏ రిపోర్ట్. ఈ రిపోర్ట్నే ఎవిడెన్స్ కింద మనం సేకరిస్తాం. ఓకే, అయితే ఇప్పుడు 1200 మందికి ఎవ్రీ పర్సన్కి ఈ ఎవిడెన్స్ తీసుకొని ప్రతి ఒక్కరిని ఆడిట్ చేసుకుంటూ వెళ్ళి కన్ఫర్మ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 3 months. సో there are some techniques which will be used by external auditors. ఓకే, అంటే 1200 మంది న్యూ హైర్స్ ఉన్నారు కదా, ఈ 1200 మంది న్యూ హైర్స్ దగ్గర నుంచి ఈ 1200 మంది న్యూ హైర్స్లోంచి సపోజ్ 20 మెంబర్స్ని తీసుకొని ఈ 20 మెంబర్స్కి చెక్ చేస్తాడు ఈ బీజీవీ రిపోర్ట్ ఉందా లేదా. ఈ బీజీవీ రిపోర్ట్లో డేట్ ఆఫ్ జాయినింగ్కి బీజీవీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన దానికి మధ్యలో గ్యాప్ 90 days ఉందా లేదా ఇలా చూసుకుంటాడు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇలా వచ్చిన ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఎవరో తెలియదు, ఎక్స్ పర్సన్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన ఈ పర్సన్కి మన ఆర్గనైజేషన్లో ఈ 20 మెంబర్స్వి సేకరించాలంటే హెచ్ఆర్ టీంని రీచ్ అవ్వాలి. హెచ్ఆర్ టీం వాడు మొత్తం ఈ 20 మెంబర్స్ యొక్క డేటాని, ఈ 20 మెంబర్స్ యొక్క బీజీవీ రిపోర్ట్స్ని తీయాలి. ఈ రిపోర్ట్స్ని వచ్చిన ఎక్స్టర్నల్ ఆడిటర్కి ఇవ్వాలి. ఓకే, అండ్ ఈ రిపోర్ట్స్
90 days ఉందో లేదో ఈ హెచ్ఆర్ కూడా తెలియదు, జస్ట్ హీ గివెన్ ద రిపోర్ట్స్. ఒకవేళ గనక ఆ రిపోర్ట్స్లో గనక 90 days కన్నా ఎక్సీడ్ అయితే he will fail the control. మనం కంట్రోల్ ఫెయిల్ చేస్తాం. ఎందుకు? వాడు పెట్టిన కంట్రోల్ని వాడు ఫాలో అవ్వట్లేదు అని చెప్పి ఎక్స్టర్నల్ ఆడిటర్ అనేవాడు కంట్రోల్ని ఫెయిల్ చేసి ఆడిట్లో తప్పులు ఉన్నాయి అని వాడు ఒక ఒపీనియన్ ఇస్తాడు, వాడు అభిప్రాయం చెప్తాడు. అది ఒక ఆర్గనైజేషన్కి హ్యూజ్ లాస్ని తెస్తుంది. ఎందుకంటే ఎవరో తెలియని ఒక ఎక్స్ పర్సన్ మన కంపెనీకి వచ్చి మన కంపెనీలో బీజీవీ కంట్రోల్ని ఫెయిల్ చేసి తన ఆడిట్ ఒపీనియన్ చెల్లిపోయాడు. సో బీజీవీ కంట్రోల్ ఫెయిల్ అయిందంటే అర్థం ఏంటి? మన దగ్గర ఎంప్లాయీస్ అనేవాళ్ళు అంత ఎఫిషియంట్ కాదు, లేదా బీజీవీ చేస్తున్నప్పుడు దెర్ ఈస్ నో ఎఫికసీ ఇన్ బీజీవీ. ఇట్ విల్ గివ్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ టు ద క్లయింట్స్. అప్పుడే ఏ రోల్ కాల్డ్ ఇంటర్నల్ ఆడిటర్స్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇంటర్నల్ ఆడిటర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు చెప్పిన బీజీవీ కంట్రోల్స్ లాగే ఎన్ నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి ఆర్గనైజేషన్లో. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ని he will audit in a timely manner. సో ఎవ్రీ మంత్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ని ఈ ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు ఆడిట్ చేసి దానికి అప్రోప్రియేట్ ఎవిడెన్స్ని క్రియేట్ చేస్తాడు పక్కాగా. అప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చినప్పుడు దిస్ ఇంటర్నల్ ఆడిటర్ విల్ హ్యాండ్ ఓవర్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్ టు హిమ్. సో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఎక్స్టర్నల్ ఆడిటర్. ఇతనికి అన్నీ తెలుసు, ఆల్ ప్రాసెస్ యొక్క కంట్రోల్స్ హీ నో, అండ్ ఎవ్రీ శాంపుల్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ శాంపుల్ 1200 శాంపుల్స్కి he is having the evidence. So this is why internal auditors will be hired. ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చి ఏ వర్క్ చేస్తాడో ఆ వర్క్ని ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 2 months ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ప్రాసెస్ యొక్క కంట్రోల్స్ని ఆ ప్రాసెస్ ఓనర్స్ ఫాలో అవుతూ వర్క్ చేస్తున్నారా, వర్క్ చెయ్యట్లేదా, చెయ్యకపోతే ఎందుకు చేయట్లేదు, ప్రాసెస్లో ఏమైనా మార్పులు చెయ్యాలా, చేస్తే వెల్ అండ్ గుడ్, వాటి యొక్క ఎవిడెన్సెస్ ఆధారాలు కలెక్ట్ చేసి ఉంచుతాడు. కలెక్ట్ చేసి ఇయర్ ఎండ్లో వచ్చే ఎక్స్టర్నల్ ఆడిటర్కి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ ఇంటర్నల్ ఆడిటర్ ఇస్తాడు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆడిటింగ్ స్ట్రక్చర్, హూ ఇస్ ద ఇంటర్నల్ ఆడిటర్ అండ్ హూ ఇస్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్, వై ప్రతి ఇయర్ కూడా ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆడిట్ చేసిన వై ఇంటర్నల్ ఆడిటర్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఆల్ దీస్ థింగ్స్. సో నౌ మైక్ ఈజ్ ఓపెన్, ఏ క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్. Sir, internal controls means who audit the controls within the organization. And He's the internal auditor. means who, sir? ఎక్స్టర్నల్ కంట్రోల్స్ కాదండి, ఎక్స్టర్నల్ ఆడిటర్. Sorry, external auditor. కంపెనీలో ఉన్న ఇంటర్నల్ కంట్రోల్స్ని మన కంపెనీలోనే ఒక అతను ఆడిట్ చేసి దాన్ని డాక్యుమెంట్ చేసి దాని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తే వాడిని ఇంటర్నల్ ఆడిటర్ అంటారు. బయట కంపెనీ నుంచి మన కంపెనీకి వచ్చి మన కంపెనీలో మనం ఫాలో అవుతున్న ఇంటర్నల్ కంట్రోల్స్ని ఆడిట్ చేసి రిపోర్ట్ ఇచ్చేవాడిని ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటాం.
క్లియర్ తులసిరామ్? Yeah, okay, sir. ఎస్. ఎస్ రమేష్ అడగండి. కార్తీక్, ఎస్. సో మనం ఫ్రేమ్వర్క్స్ ఏమన్నా మీరు టచ్ చేస్తారండి ట్రైనింగ్ లో? మేము ISO 27001 చెప్తామండి, అండ్ కోబిట్ కూడా చెప్తామండి. ఓకే అండి, అదే కోసో కోబిట్ అనే ఫ్రేమ్వర్క్స్ అంటారు కదా. సో యాక్చువల్గా ఇది చెప్పకూడదు, బట్ ఐఎమ్ సేయింగ్, మీరు ISOలో ఏది చూస్తారో కోబిడ్లో అదే ఉంటుంది, కోబిడ్లో ఏది చూస్తారో కోసోలో అదే ఉంటుంది, కోసోలో ఏది చూస్తారో కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్లో నెక్స్ట్ ఫ్రేమ్వర్క్లోనే అదే ఉంటుంది. ఆల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఆర్ ద సేమ్, బట్ ద టెర్మినాలజీ విల్ బి డిఫరెంట్. ఎస్. ISOలో 93 కంట్రోల్స్లో చేసేది ఇంకో ఫ్రేమ్వర్క్లో 12 స్టెప్స్లో చేస్తాం. అందులో 12 స్టెప్స్లో చేసేది ఫ్రేమ్వర్క్ని కొన్ని దాంట్లో 4 hours చేస్తాం. ఇందులో 4, ద నేమ్స్ విల్ బి డిఫరెంట్, ద టెర్మినాలజీస్ విల్ బి డిఫరెంట్, బట్ ద కాన్సెప్ట్ విల్ బి ద సేమ్. ఎస్ రమేష్. ఎనీ డౌట్స్ గైస్? సార్ ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఇంటర్నల్ ఆడిటర్స్ ఎంతమంది ఉంటారు సార్ అప్రాక్సిమేట్గా? ఇప్పుడు అది కంపెనీ సైజ్ బట్టి డిసైడ్ అవుతుంది సాయి నితిన్. ఇప్పుడు కొన్ని ఫర్మ్స్ ఉంటాయి, ఈ ఫర్మ్స్లో ఏంటంటే చిన్న కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో CPA ఉంటాడు, ఆ CPA కింద లెట్సే అతను ఒక CPA అయితే ఆ CPA కింద ఒక 20 మంది ఆడిటర్స్ని పెట్టుకుని ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ సైడ్ హీ విల్ గెట్ ద ప్రాజెక్ట్స్. అతను ఒక చిన్న ఫర్మ్లో సెటప్ చేసుకుని LLP కంపెనీని సెటప్ చేసుకుని అతను ఓన్లీ ఆడిటింగే చేస్తాడు. అప్పుడు 20 ఉంటాయి. ఇప్పుడు MNCస్లో తీసుకున్నాం అనుకో, టీమ్ సైజ్ ఈజ్ వెరీ బిగ్. లెట్స్ సే ఫోన్పేలో మోర్ దాన్ 250 గవర్నెన్స్ రిస్క్ అండ్ కాంప్లైన్స్ టీమ్ ఉంది ఓన్లీ ఇన్ బెంగళూరు, ఓన్లీ ఇన్ ఫోన్పే. మళ్ళీ అందులో సమ్ పీపుల్ విల్ డూ SOC 2, సమ్ పీపుల్ విల్ డీల్ PCI, సమ్ పీపుల్ విల్ డీల్ అదర్ ఫ్రేమ్వర్క్, ఇందాక ఆయన అడిగారు రమేష్ గారు. సమ్ పీపుల్ విల్ డూ ISO, some people will inherit, they will deal with GDPR. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చేంజ్ మేనేజ్మెంట్ లో ఒక 3 months లో ఒక 5000 చేంజెస్ వచ్చింది అనుకోండి సార్. రావు. అంటే ఎక్కువ చేంజెస్ వస్తే అన్ని చేంజెస్ అన్ని కంట్రోల్స్ బట్టి అట్రిబ్యూట్స్ బట్టి చెక్ చేస్తారు, అంత టైం ఉంటుందా? అంటే నిజంగా మీరు చెప్పినట్టుగా 5000 చేంజ్లు రావు, కానీ వస్తే ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఇస్తాడు. అంటే ఇప్పుడు 10 బస్సులు ఉన్నాయి, ఈ 10 బస్సులు డైలీ మార్నింగ్ 7కి బెంగళూరు టు హైదరాబాద్ రీచ్ అవ్విందా లేదా అనేది కంట్రోల్, రీచ్ అవ్వాలి అనేది కంట్రోల్. 10 బస్సులు కూడా 10 బస్సుల్లోని రెగ్యులర్గా మానిటర్ చేసి 10 బస్సుల్ని మానిటర్ చేసి ఎస్ ఇది 7 గంటలకు వెళ్తుంది అని చెప్పేవాడు ఇంటర్నల్ ఆడిటర్. హీ విల్ గివ్ అబ్సల్యూట్ అష్యూరెన్స్. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 1200 మంది కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అయితే అందులో 20 మందిని తీసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు 10 బస్సులు ఉంటే ఒక్క బస్సుని చెక్ చేస్తాడు ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చి, ఎందుకంటే వాడికి టైం ఉండదు. ఆ ఒక్క బస్సుని చెక్ చేసి ఎస్, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్, ద కంట్రోల్ ఈస్ పాజిటివ్ అండ్ వీళ్ళు టైం సెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారని ఇచ్చేస్తాడు. దట్స్ వై గివ్ మీ మూమెంట్, దట్స్ వై ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అనేవాళ్ళు రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తారు, ఇంటర్నల్ ఆడిటర్స్ అనేవారు అబ్సల్యూట్ అష్యూరెన్స్ ఇస్తారు టు ద ఎక్స్టర్నల్ ఆడిటర్స్. ఎస్, కంటిన్యూ విత్ యువర్ క్వశ్చన్స్ ఎనీథింగ్. ఓకే సార్, ఓకే సార్. ఎస్. సో ఈ శాంపుల్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ శాంపుల్ యూసైడ్ లైక్ ఓకే 1220 చేసిందంటే 1% ఏమో చేశారు, అది క్లాస్ లో చెప్తామండి. ఆడిట్ అంతా అంతే, అసలు పాపులేషన్ సైజ్ ని ఎలా తీసుకుంటాం, శాంపుల్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తాం, హూ విల్ డిసైడ్ టు టేక్ ద శాంపుల్స్, అండ్ ఒకవేళ శాంపుల్ ఫెయిల్ అయితే ఏం చేస్తాం, అసలు కంట్రోల్ ని ఎలా టెస్ట్ చేస్తాం, దేని మీద టెస్ట్ చేస్తాం, ఇవన్నీ కూడా క్లాస్ లోనే ఉంటాయి. అంటే ఇది దీనికి ఏమన్నా ఒక స్టాండర్డ్ ఉంటుందా, ఇంత ఉందండి, శాంపుల్ చేస్తారని చెప్పేసి? ఉందండి. కోర్స్ కంటెంట్ ఉన్నాయండి, ఒకసారి కోర్స్ కంటెంట్ చూపెడతారా?
కోర్స్ కంటెంట్ వి విల్ సే మీకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉందనుకుంటున్నాను, బట్ యాజ్ యూ ఆస్క్డ్ ఐ విల్ సే Okay. we will deal with control testing methodologies, TOD and TOE, AICPA code of conduct, SOC 2 report preparation, na screen sorry, I forgot to share this. You're not sharing the screen, or your screen is Sargi not? garu, sharing your screen. Yeah, I'm doing that. I forgot. So SOC 2 report preparation, change management, procedure, controls and auditing pattern, incident management, same, vulnerability management, risk management, access management, patch management, ITAC controls. After that, once it's done, we'll start with the real-time things. After once the real-time is done, ISO 27001, latest version 2022. So where we will deal with all the controls in ISO 20001. We will explain the physical, organizational, technical and people controls, and the real-time documents on this. And GDPR, we will say the rights, only the rights. What a data subject will possess. So, and we will give the sample resumes, 6 resumes, and we will give the material of all these things. And including with this, COVID will explain. So all these things will be taught in the class only. Anshika garu. కార్తిక్, వన్ డౌట్. కోవిడ్ ఫ్రేమ్వర్క్ కంప్లీట్ గా కవర్ చేస్తారా మీరు ఎండ్ టు ఎండ్? ఏదండి? కోవిడ్ ఫ్రేమ్వర్క్. కోవిడ్ ఫ్రేమ్వర్క్ ని ఎండ్ టు ఎండ్ అంటే జస్ట్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, అప్పుడు నేనేం చెప్తున్నానని మీకు చెప్తాను. అండ్ మీ వాట్స్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఎగ్జాక్ట్లీ. సో అసలు కోవిడ్ ఫ్రేమ్వర్క్ గురించి ఏమీ తెలియదు. సో మీరు ఎంతవరకు చెప్తారు? సో ఇదే కోవిడ్ అని చెప్తారా, లేకపోతే ఆల్ అసలు ఏ ఏరియాస్ టచ్ చేస్తుంది, ఫ్రేమ్వర్క్స్ ఎట్లా ఉంటాయి, పాలసీస్ అన్ని కవర్ చేస్తారని అడుగుతున్నా. ఎందుకంటే అడుగుతున్నారు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. సో వాట్ ఈస్ కోవిడ్ ఫ్రేమ్వర్క్, వాట్ ఈస్ ఐఓఎస్ అన్ని అట్లా అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ఐఓఎస్ అండి? ఐఎస్ఓ. ఓకే, ఇవన్నీ మీరు అడుగుతున్నారు. ఐఎస్ఓని ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, యాజ్ యూ సెడ్ ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నారని, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ యు గాట్ ఇన్ ఇంటర్వ్యూస్? నిన్న బ్యాకప్స్ గురించి మీరే కదా అడిగారు రమేష్ గారు. అవునండి, అవునవును. ఎస్, చెప్పండి ఒకసారి, అంటే వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యు ఆర్ గెటింగ్ ఇన్ ఐఎస్ఓ 27001? So in general, explain general. So can you explain me what is ISO framework, or what is COVID framework, what is COSO అని మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారు. సో అందు గురించి అడుగుతాను. ఓకే, సో కోవిడ్ ని ఐఎస్ఓని ISO 27000 అయితే ఎండ్ టు ఎండ్ చెప్తామండి. ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్ ద కంట్రోల్స్, 93 కంట్రోల్స్ ఉంటే 93 కంట్రోల్స్ కూడా విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ISO. కమింగ్ టు ద కోవిడ్ ఆర్ కోసో, వి విల్ ఎక్స్ప్లెయిన్ ద హార్ట్. అంటే వన్స్ ISO వింటే, సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలవెంట్. కోవిడ్, కోసో, ISO, మీరు ఏ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ తీసుకుని ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్. సో ISO ఎండ్ టు ఎండ్ చెప్తాం. కోవిడ్ వి విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ద థింగ్స్ విల్ బి డన్. ఒక ఆర్గనైజేషన్ కోవిడ్ ని ఎలా అకంప్లీ అవుతుంది అన్నది చెప్తాం, అంతవరకు. ఓకే, ఎస్.
Sir, I have small doubt. చెప్పండి తులసిరామ్. Sir, the real-time experience గురించి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. అంటే ప్రాజెక్ట్స్ ఏమన్నా అసైన్ డెమో ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇస్తారా సార్ అది అంటే మేము చేయడానికి? యాక్చువల్గా మా ఈ ఐటీజీసీ అనే దాంట్లో ప్రాజెక్ట్స్ అనేవి ఉండవండి. ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఓరియంటెడ్ వర్క్. అంతా కూడా ప్రాసెస్ ఓరియంటెడ్ వర్క్. సో మేము ట్రైనింగ్లో ఏం చెప్తామంటే ఇచ్చిన హోంవర్క్స్ని టాస్క్స్ని పర్ఫెక్ట్గా చదివి తర్వాత రోజు క్లాస్కి వస్తే చాలు. దట్స్ ద థింగ్. అండ్ ఈవెన్ మనం పెట్టే రెజ్యూమేస్లో కూడా ప్రాజెక్ట్ వైజ్ పెట్టమండి. అసలు మనం ఇంటర్నల్గా ఆర్గనైజేషన్లో ఏం చేసామని పెడతాం. ఇప్పుడు లెట్స్ సే టీసీఎస్ హెడ్ ఉన్నాడండి. టీసీఎస్లో ఒక వింగ్కి డైరెక్టర్గా చేశాడు. అతను రెజ్యూమ్లో ఏం పెడతాడు? లెట్స్ సే డెవాప్స్ టీమ్కి హెడ్గా చేశాడు. మీరే చేశారు, డెవాప్స్ టీమ్ మొత్తాన్ని మెయింటైన్ చేశారు. మీరు రెజ్యూమ్లో ఏ ప్రాజెక్ట్ పెడతారు అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్? ఒక కంప్లీట్ ఒక టీంని మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు యూ వాంట్ సే అబౌట్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్, ద థింగ్స్ వాట్ యూ డిడ్ ఇన్ ద టీమ్. ఎలా మీరు ఆ స్ప్రింట్స్ని హ్యాండిల్ చేశారు, ఎలా ఆ స్ప్రింట్స్ని మీరు క్లోజ్ చేశారు, స్క్రమ్ మాస్టర్స్తో ఎలా డీల్ చేశారు. సో ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ మెన్షన్ యువర్ రెజ్యూమే. సో లైక్ ద సేమ్ వాట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీస్ ఒక ఇంటర్నల్ ఆడిటర్గా మీరు ఆర్గనైజేషన్లో ఆర్ ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్గా మీరు ఆర్గనైజేషన్లో ఏ బాధ్యతలు మీరు నిర్వర్తించారు. యాక్సెస్ మేనేజ్మెంట్ ఆడిట్స్ చేశారు, చేంజ్ మేనేజ్మెంట్ ఆడిట్స్ చేశారు, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఆడిట్స్ చేశారు, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఆడిట్స్ చేశారు, అండ్ మీరు ఫిజికల్ కంట్రోల్స్ ఆడిట్ చేశారు, అండ్ ఆ రిపోర్ట్స్ని ప్రిపేర్ చేసి మీరు టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఇచ్చారు. సో దేర్ ఆర్ సెవరల్ డిస్కషన్స్, మీటింగ్ ఆఫ్ మినిట్స్ని క్యాప్చర్ చేశారు టాప్ లెవెల్ మేనేజ్మెంట్తో. ఒక ISO 27001ని రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ టు టాప్ ఇంప్లిమెంట్ చేశారు. ఎలా ఇంప్లిమెంట్ చేశారు? హౌ యూ క్రియేటెడ్ ద డాక్యుమెంటేషన్ పార్ట్, 1 to 10 క్లాజెస్ని ఎలా మీరు ఇంప్లిమెంట్ చేశారు, 4 to 10 మ్యాండేటరీని ఎలా హైలైట్ చేశారు. సో ఉన్న 93 కంట్రోల్స్లో స్టేట్మెంట్ ఆఫ్ అప్లికబిలిటీని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆల్ దీస్ ప్రాసెస్ వర్క్ యూ విల్ మెన్షన్ ఇన్ యువర్ రెజ్యూమేస్. Yes sir, okay. రాములు గారు ఇందాక అయిపోయిందండి. నేను వర్క్ మధ్యలో ఉన్నాను, ఇందాక మీటింగ్ మధ్యలో ఉన్నాను. చెప్పండి రమేష్ గారు. ఇందాక మీటింగ్ మధ్యలో ఉన్నాను, అందు గురించి తొందరగా చేయండి అని చెప్పాను. ఏం చెప్పారు? హలో, I think he's speaking with someone. Yes. Yes. Any doubts, team? TOD అంటే టెస్ట్ ఆఫ్ డిజైన్ అది? Yes. Exactly. TOE టెస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. సో మరి మీరు ఇప్పుడు రెజ్యూమ్లే ఇది అప్లికబిలిటీ అని పెట్టమంటున్నారు కదా? అప్లికబిలిటీ అని పెట్టమనలేదండి. ఓకే, అంటే ISOని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యాజ్ అన్ ISO లీడ్ ఇంప్లిమెంటర్ మీరు ఎలా వాటిని ఇంప్లిమెంట్ చేశారు, స్టేట్మెంట్ ఆఫ్ అప్లికబిలిటీని ఎలా చూశారు, 93 కంట్రోల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, హౌ యూ డన్ ద ప్రాసెస్ అనేది రెజ్యూమ్లో పెట్టాలని చెప్తున్నాను అనుష్క గారు. ఎస్. సో ఎస్, ఎనీ డౌట్స్ అండి? సార్ నాకు ఇంకో స్మాల్ డౌట్స్ అది ఎడ్యుకేషన్ పరంగా నాది అంటే మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇప్పుడు ఇదే డొమైన్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా టఫ్ ఉంటుందా సార్, లేకపోతే నార్మల్ ఉంటుందా? మీరు ఇప్పుడు ఎడ్యుకేషనల్ బీజీవీ అడుగుతున్నారా? లేదు సార్, అది నాది ఎడ్యుకేషన్ వచ్చేసి నా ఇంటర్ 10 డిగ్రీ బీకామ్ చేశాను సార్ నేను. ఓకే. సో అది రెగ్యులర్ చేశాను. 10th అనేది ఓపెన్ 10th చేశాను సార్. 7th 8th 9th 10th ఇది చదవకుండా ఓపెన్ 10th రాశాను నేను. సో ఇది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పరంగా నాది ఏమైనా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, లేకపోతే దాన్ని ఇంట్రో డిగ్రీ ఎలా చేశారు? ఏం పట్టించు సార్?
ఇంటర్ డిగ్రీ ఎలా చేశారు? అర్థం ఇంటర్ డిగ్రీ రెగ్యులరే చేశారా? 10th ఓపెన్ 10th అయిపోయింది సార్ నాది 2016 పాస్ అవుట్. తులసిరామ్ డిగ్రీ రెగ్యులర్ అయిపోయింది సార్ నాది. కదా, 10th అది ఒరిజినల్ సర్టిఫికేట్ అయినా సార్ ఫేక్ చేశారా? ఇంటర్ రెగ్యులర్ లేదు సార్, ఒరిజినల్ అయితే బీజీవీకి ఏ ప్రాబ్లం? కాకపోతే టాస్ అని ఉంటుంది తెలంగాణ ఓపెన్. ఒకసారి అండి, ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే ఏ ఇబ్బంది ఉండదు. అది ఫేక్ డాక్యుమెంట్, ఎడిటెడ్ డాక్యుమెంట్ అయితే ఇబ్బంది ఉంటుంది. నో సార్, ఒరిజినల్ డాక్యుమెంట్. ఎందుకు నాకు ఈ డౌట్ వచ్చిందంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో వాళ్ళు, నేను ఇంటర్వ్యూ అంతా సక్సెస్ అయింది, కానీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నాది టాస్ ఉందని చెప్పేసి, ఓపెన్ 10th ఉందని చెప్పేసి రిజెక్ట్ చేశారు అనమాట. సో అందువల్ల నేను మిమ్మల్ని అడుగుతాను. పాస్ ఉందా? ఒకసారి పాస్ ఉందా? పాస్ ఉండడం ఏంటి? టాస్ సార్, TOSS, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. నేనైతే ఇందులో చేస్తే ఇంటర్ డిగ్రీ ఉన్నాయి కాబట్టి ఒరిజినల్సే. ఎస్ సార్, చూడరు. 10th అంత పర్టికులర్ గా చూడరు అని అయితే నేను చెప్పగలను, ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కాబట్టి. అదే ఫేక్ అయితే నేను లైవ్ లో చెప్పాను, వద్దని జాయిన్ అవుతాను. ఓకే సార్. అండ్ ఇంకో విషయం, బీజీవీ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద లక్. ఓకే సార్. ఎస్, ఒక బిగ్ 4 లో ఫేక్ పెట్టుకుని ఉద్యోగం చేస్తామని చూస్తాను. ఆవిడ్ని, ఆ పర్సన్ని ఒక మేజర్ ఎంఎన్సీ నుంచి టెర్మినేట్ చేశారు. నాట్ ఈవెన్ రిజైన్ చేయమని అడగల, డైరెక్ట్ గా టెర్మినేట్ చేశారు. ఆ పర్సన్ ఇప్పుడు బిగ్ 4 లో వర్క్ చేస్తున్నారు. బిగ్ 4 లో మినిమం ఆ పిఎఫ్ అకౌంట్ చూడాల. వేరాస్ ఇంకొక అతను, మన స్టూడెంట్, అతను ఒక నార్మల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు, అంతే, పిఎఫ్ ఎత్తికేశారు. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ టైం. అసలు బిగ్ 4 లో అయితే అయ్యే ఛాన్సే ఉండదు, కానీ అయ్యింది. హౌ? దట్స్ ద థింగ్, టైం. బట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ పరంగా అయితే అంతే, ఆ 10th డాక్యుమెంట్ పరంగా అయితే ఇబ్బంది పడక్కర్లేదు అనేది నా ఫీలింగ్, అంతే. ఓకే సార్. ఎస్. సో ఎనీ డౌట్స్ అండి? I have a doubt, sir. చెప్పండి అమ్మా. సో నేను ప్రీవియస్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి PowerBI with SQL అన్నమాట. సో నా డెసిగ్నేషన్ వచ్చి సీనియర్ డిజిటల్ ఇంజనీర్. ఓకే. అండ్ నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు నేను 1 year గ్యాప్ వచ్చేసింది. సో నేను మళ్ళీ ఐటీజీసీతో ప్రిపేర్ అయ్యి ఐటీజీసీ పెట్టి వెళ్ళాలనుకుంటున్నాను. సో నాకు ఐడియా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? ప్రీవియస్లీ లైక్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఐటీజీసీ నేను చూపించడం వచ్చి ఒక 3.4 years చూపిస్తున్నాను. అండ్ నా ప్రీవియస్ వర్కింగ్ కంపెనీ వచ్చి సొనాటా అన్నమాట. నాకు ఒక ఐడియా లేదు సొనాటాలో ఐటీజీసీ ఉందా అని. సో అది నా బీజీవీలో ప్రాబ్లం అవుతుందా? ఎనీ బిగ్ ఎంఎన్సీస్ డెఫినెట్లీ దే విల్ హావ్ ఐటీజీసీ. ఐటీజీసీ అంటే మీరు దీన్ని ఒక పెద్ద దానిలో చూడొద్దు. ప్రతి కంపెనీ కూడా రన్ అవ్వాలంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ఉండి తీరాలి. ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటే ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ ఆడిట్ చేసేవాడు కూడా ఉండి తీరాలి. ఓకే, ఖచ్చితంగా ఉండి తీరాలి. బీజీవీలో అయితే పర్టికులర్ ఎంప్లాయీ షీ వర్క్డ్ ఆర్ నాట్ హియర్ అని అడుగుతారే గానీ పర్టికులర్ గా షీ వర్క్డ్ ఇన్ అడుగుతారు. మన లాస్ట్ బ్యాచ్ లో ఒక, అంటే ఇది బేసిక్ గా మీ భయం పోగొట్టడం చెప్తున్నాను, ఉన్న రియల్ సినారియో. ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరు సాయి, పూర్తి పేరు చెప్పకూడదు కాబట్టి ఓన్లీ ఐఎమ్ సేయింగ్ ద నేమ్. అతను ఒక ఎంఎన్సీలో వచ్చింది రీసెంట్ గానే. అతను స్టిల్ ఇంకో ఎంఎన్సీలో బెంచ్ మీద ఉన్నాడు 2.5 ఏళ్ళుగా. ఈ కొత్త కంపెనీలో మొత్తం బీజీవీ అయిపోయింది, మొత్తం అన్ని అయిపోయింది, జాయినింగ్ డేట్ కూడా వచ్చింది. అతను 2 years బెంచ్ మీదే ఉన్నాడు. నేను చెప్తున్నాను కదండి, బీజీవీలో ఎందుకండి హెచ్ఆర్ అసోసియేట్స్ ఐటీజీసీలో షిఫ్ట్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. హెచ్ఆర్ అసోసియేట్స్, దెన్ యూ డిసైడ్. ఓకే. ఎస్. సో డెమో క్లాసెస్ అయితే అయిపోయాయండి. బ్యాచ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ నెక్స్ట్ మండే ఆర్ వి విల్ డిస్కస్ విత్ మోహన్ గారు వన్స్ ద బ్యాచ్ ఈస్ ఫైనలైజ్డ్. డెమోస్ అయితే ఈ రోజుతో అయిపోయాయి. సో ఎనీ డౌట్స్ అబౌట్ ద క్లాస్ టైమింగ్స్, అబౌట్ ద క్లాస్, అబౌట్ ద ఫీస్, please kindly reach out to Mohan garu. That's all. Any doubts, any further doubts, you can ask.
సార్ ఇది సాక్ రిపోర్ట్ లో ఈ కాంప్లిమెంటరీ యూజర్ ఎంటిటీ కంట్రోల్స్, సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ అవన్నీ కవర్ Yes. చేస్తారు సార్. అవన్నీ కవర్ చేస్తామండి. సార్ చెప్పండి డానియల్. ఒకసారి నాది ఒక ఆర్గనైజేషన్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వచ్చింది సార్ రిలీవింగ్ లెటర్లో. ఓకే. అది ప్రాబ్లం ఏమి ఉండదు కదా సార్, ఇది హెచ్ఆర్. నా ప్రీవియస్ కంపెనీలో సీనియర్ ఐటీ అనలిస్ట్ అని వస్తుంది డానియల్. ఓకే నా దాంట్లో, నా పర్టికులర్గా నా దాంట్లోనే. ఓకే నేను ప్రీవియస్గా ఒక బిగ్ 4 లోనే చేశాను. ఓకే నాకు ప్రెసెంట్ బిగ్ 4 లోనే ఉన్నా. ఓకే. ఇందులో అయితే జిఆర్సీ అనలిస్ట్ అని వస్తుంది, గవర్నెన్స్ రిస్క్ అండ్ కాంప్లైన్స్ అనలిస్ట్ అని వస్తుంది. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చినా ఏం ప్రాబ్లం? నో ఇష్యూస్. ఓకే సిస్టమ్ అసోసియేట్ అని పెట్టిన వాళ్ళు కూడా వచ్చిన ఉన్నారు డానియల్. కంప్లీట్గా మీరు ఎలా బీజీవీ దొరికినా మనం ఎలా మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో కంప్లీట్గా ఫేక్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళే ఉన్నారని చెప్పను, డొమైన్స్ మార్చి పెట్టుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళి సర్వైవ్ అవుతున్నారు. మరి అది కూడా తప్పే కదా ఓ రకంగా. బట్ అవునండి. హౌ దే ఆర్ సర్వైవింగ్, ఆ ధైర్యం. ఇప్పుడు నీకు పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉన్నా భయపడుతూ మాడితే నిజంగా నువ్వు తప్పు చేసావని అనుకుంటారు. నీకు ఏ నాలెడ్జ్ లేదు, బట్ యు ఆర్ స్పీకింగ్ సౌండ్లీ, చాలా గట్టిగా మాడుతున్నావు. నేను ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూ, ఒక అసెంచర్లో ఒక అబ్బాయి పెట్టుకుని వెళ్తే అతనికి ప్రీవియస్ కంపెనీ బ్లాక్ లిస్ట్ అయిపోయిందని చెప్పేసి బీజీవీ ఫెయిల్ చేశారు. అతను హెచ్ఆర్ పిలిచింది, అడిగారు ఏంటి వాట్ దిస్, ఎందుకు ఇలా జరిగిందని. లిటరల్గా ఒకటే, అది ఎందుకు ఫెయిల్ అయిందో నాకు తెలియదు, ఇదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇదిగోండి పిఎఫ్ డీటెయిల్స్, అంతా ఆల్ ఆర్ ఎడిటెడ్, ఇదిగోండి ఇది మీకు కావాలంటే మీ కళ్ళ ముందు నేను ఓపెన్ చేస్తాను పిఎఫ్ పోర్టల్, ఆర్ అదర్వైజ్ ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు డూ కండక్ట్ అన్ అనదర్ ఇంటర్వ్యూ ఐ విల్ గివ్ అండ్ ఆస్క్ మై మేనేజర్ అబౌట్ మై ఫీడ్బ్యాక్ హౌ ఐఎమ్ వర్కింగ్. సో రిజైన్ చేసి వెళ్ళిపోమన్న ప్లేస్ నుంచి ఇప్పుడు స్టిల్ హీస్ వర్కింగ్. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ ఎఫికసీ ఆన్ యువర్ వర్క్. ఓకే ఎస్ డానియల్. హలో, చెప్పండి సుబాని గారు. సుబాని గారు చెప్పండి. హలో. చెప్పండి సుబాని గారు. నాకు ఆల్మోస్ట్ 2 years అబౌవ్ గ్యాప్ ఉందండి ఎందులో అండి? మామూలుగా ఐటీలోనే. ఓకే ఇంతకుముందు ఆటోమేషన్ టెస్టింగ్ చేశాను. ఓకే సో నాకు ఈ 2 years వరకు మామూలుగా గ్యాప్ ఉంది కెరీర్ పరంగా. ఓకే సో అంటే దాంట్లో ప్రీవియస్ కంపెనీలో పిఎఫ్ క్రియేట్ అయింది. ఓకే ఇప్పుడు మామూలుగా నేను ఐటీజీసీలో మామూలుగా ఈ కోర్సులో కంటిన్యూగా అనుకుంటున్నాను మళ్ళీ తిరిగి. మీరు ప్రీవియస్ కంపెనీ నుంచి అబ్స్కాండ్ అయ్యారా? అవునండి. అబ్స్కాండ్ అయితే వద్దండి, జాయిన్ అవ్వద్దు. ఓకే. కోర్సులో కూడా జాయిన్ అవ్వద్దు, వద్దు. ఎందుకంటే అబ్స్కాండ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అబ్స్కాండ్ అంటే మామూలుగా వాళ్ళు రిజల్ట్ పెట్టేసిన తీసేశారు. మామూలుగా అబ్స్కాండ్ అవ్వలేదు. పిఎఫ్ లో ఎండ్ డేట్ ఉందా లేదా? పిఎఫ్ లో ఎండ్ డేట్ ఉందండి లేదా? పిఎఫ్ ఎండ్ డేట్ అంటే అర్థం కాలేదండి నాకు. పిఎఫ్ సర్వీస్ హిస్టరీలో ఎండ్ డేట్ ఉందా లేదా? అంటే నాకు ఎంతవరకు అయితే శాలరీ పడిందో అంతవరకు పిఎఫ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సార్ మీరు పిఎఫ్ పోర్టల్కి వెళ్ళి పిఎఫ్ పోర్టల్ ఓపెన్ చేసి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చూడండి. ఆ కంపెనీ వాడు మీకు స్టార్ట్ డేట్ పక్కన ఎండ్ డేట్ వేసాడా లేదా చూడండి. మీకు ఈ కంపెనీలో రిలీవింగ్ ఇచ్చారా లేదా అండి? రిలీవింగ్ అయితే రిలీవింగ్ ఇవ్వలేదండి. ఇంకా రిలీవింగ్ రాలేదు, ప్రాపర్ రిలీవింగ్ లేదు. హలో, నేనైతే ఓపెన్గా చెప్తాను సుబాని గారు, మీరు ఏదో కోర్సులో జాయిన్ అవ్వాలి, నేనైతే అబద్ధం చెప్పలేను. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. పని అవుతుంది, కానీ ఎప్పుడంటే మీరు ఈ ఐటీజీసీ గట్టిగా నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఓన్లీ స్టార్ట్అప్స్కే వెళ్ళాలి ఆ కంపెనీ చూపించకుండా. మీరు ఆ కంపెనీలో ఎన్ని నెలలు చేశారు? ఆల్మోస్ట్ 1 year అండి. 1 year చేశాక మీరు ఫేక్ అని దొరికారా?
కాదు, ప్రాజెక్ట్ లేదని మామూలుగా వాళ్ళు తీసేశారు. ప్రాజెక్ట్ లేదని తీసేస్తే రిలీవింగ్ ఇస్తారు కదండి, రిలీవింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు కదా. అవునవును, బట్ ఏంటంటే మామూలుగా ఆ, నేను సర్వీస్ నోటీస్ పీరియడ్ అనేది ఇంకొంచెం ఎక్కువ, ఓవర్ నోటీస్ పీరియడ్ అనేది సర్వీస్ చేశాను అనమాట. ఓవర్ నోటీస్ పీరియడ్ సర్వీస్ చేస్తారా? అంటే మామూలుగా ఆ రిలీవింగ్ డేట్ అప్పుడు నాకు ప్రాపర్ రాలేదు. నేను ఎక్స్ట్రా టైం షీట్ ఎక్స్ట్రా సబ్మిట్ చేశాను ఒక 20 days. ఓకే. అలాగా జరిగింది. తర్వాత నాకు ప్రాపర్ రిలీవింగ్ రాలేదు. మన కంపెనీ హెచ్ఆర్ కి మెయిల్ పెట్టాల్సింది కదా, అనుకోకుండా ఇది జరిగిపోయింది ఇలాగా, కైండ్లీ గివ్ మై రిలీవింగ్ అని. పెట్టానండి, రీసెంట్ కూడా పెట్టాను, అప్పుడు కూడా పెట్టాను, బట్ రెస్పాన్స్ అయితే రాలేదు. నేనైతే అది చెప్తున్నానండి, ఆ 1 year అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, స్టార్టప్స్ ఆర్ లో బడ్జెట్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ లోకి వెళ్ళేదాకా మీరు ఓపిక పడతానంటే పట్టచ్చు, 3 months పట్టచ్చు, 4 months పట్టచ్చు, మీ లక్ బట్టి. ఆర్ కోర్స్ అయిపోయిన వెంటనే వచ్చేయచ్చు. అలా పెట్టుకుంటే అవుతుంది తప్ప అదర్స్ నో ఛాన్స్ అండి. ఇది తీసేసి మామూలుగా కంప్లీట్ గా విజయ్ కెరీర్ పెడితే అవదంటారా? నేను అదే చెప్తున్నానండి, ఇప్పుడు బీజీవీస్ లో కొన్ని స్టైల్స్ ఉంటాయి. ప్రీవియస్ గా మూన్ లైటింగ్ చేస్తున్నారని డౌట్ వచ్చి పిఎఫ్ లో ఎతికేసేవారు. ఇప్పుడు పిఎఫ్ లో ఎతకట్లా. కొన్ని కంపెనీస్ ఎతకట్లా, మ్యాక్స్ కంపెనీస్ ఎతికేస్తున్నారు, కొన్ని కంపెనీస్ ఎతకట్లేదు. ఆ వెతకని కంపెనీస్ వచ్చినప్పుడే మీరు వెళ్ళగలరు, అది కూడా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే. ఓపెన్ గా చెప్తున్నాను. మీరు నేను అప్స్కాండ్ అయిన అయితే అసలు తీసుకోండి సార్, ఓపెన్ గా చెప్తున్నాను. ఎందుకంటే వాడు ఇది కూడా సరిగ్గా నేర్చుకోడు. జాబ్ అనేది ఐటీజీసీ అనేది జాబ్ కాదండి, ఇట్స్ కెరియర్. 1000 మంది పెడితే రెజ్యూమ్స్, 1000 మందికి కాల్స్ వచ్చి ఏకైక టెక్నాలజీ స్టిల్ నౌ ఐటీజీసీ. ఇది మీరు ప్రాక్సీ చేసినా లోపలికి వెళ్ళి వర్క్ చేయలేరు, చెప్పింది చదవకపోతే ఈజీగా దొరికేస్తారు. సో ఇందులో ఫేక్ చేయడం కష్టం. అందుకే నేను అబ్స్కాండ్ నా మాట వినబడుతుందండి? చెప్పండి. అది మాకు యాక్చువల్ గా చాలా మంది తీసేశారు, ప్రాజెక్ట్ లేదని చెప్పి. నాతో పాటు జాయిన్ అయిన ఒక 5-6 members ని తీసేశారు. సుబాని గారు, నేను ఓపెన్ గా మీకు చెప్పనా, అలా తీసేసినా ఒకవేళ తీసేస్తే రిలీవింగ్ ఇస్తాడు సార్, లేదా రిజైన్ చేయమన్నా రిలీవింగ్ ఇస్తాడండి. ఆడు వన్స్ రిలీవింగ్ ఇవ్వకుండా టెర్మినేట్ చేస్తేనే డేంజరు. రిలీవింగ్ ఇచ్చేవాడు నోటీస్ పీరియడ్ ఎక్కువ సర్వీస్ చేశామంటున్నాను. నేను ఈ కేసు ఇది ఫస్ట్ టైం వింటున్నానండి. అది కంప్లీట్ కంట్రోల్ వైలేషన్ అవుతుంది. నేను ఎంతమందిని ప్లేస్ చేసి ఉంటాను. ఓవర్ నోటీస్ పీరియడ్ నేను నా లైఫ్ లో వినడం ఫస్ట్ టైం. ఎందుకంటే వన్స్ ఆ డేట్ దాటిన తర్వాత మీకు ఈ మంత్ 13th మీ లాస్ట్ వర్కింగ్ డే అంటే 13th మధ్యాహ్నంకే ఆల్ యువర్ యాక్సెస్ విల్ బి వ్యానిష్. అవునవును, బట్ నా క్రెడెన్షియల్స్ ఉన్నాయి, వాళ్ళు టెర్మినేట్ చేయలేదు అని చెప్పి నేను ఎక్స్ట్రాగా టైం షీట్ సబ్మిట్ చేశాను. తర్వాత ఏ ల్యాప్టాప్ లో చేశారు మీరు సబ్మిట్? నా కంపెనీ ల్యాప్టాప్. మరి కంపెనీ ల్యాప్టాప్ మీరు ఇవ్వలేదా వాళ్ళకి? ఇచ్చాను, తర్వాత వాళ్ళు ఇవ్వమని మామూలుగా. తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్ గా 40 days తర్వాత టెర్మినేట్ చేసేసింది కదా మన క్రెడెన్షియల్స్. ఒకవేళ కంపెనీ కూడా టెర్మినేట్ చేయకపోయినా కానీ ఆటోమేటిక్ గా సిస్టమ్ టెర్మినేట్ చేసిందని చెప్పి నాకు నా మేనేజర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. దాని తర్వాత నా క్రెడెన్షియల్స్ అన్ని వెళ్ళిపోయాయి. తర్వాత ల్యాప్టాప్ సబ్మిట్ చేశాను. సో నేను చెప్పేది ఇదండి. సో కేస్ మైట్ బి ఎనీథింగ్. అబ్స్కాండ్ అయితే మీరు ఖచ్చితంగా కోర్సు గట్టిగా నేర్చుకోవాలి. బీజీవి తక్కువ జరిగే కంపెనీస్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి ఖచ్చితంగా. లేదు నాకు వెంటనే కావాలంటే డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఎందుకంటే నేను స్టిల్ మార్కెట్లో ఎంతమంది ఉన్నా నిలబడ్డానికి కారణం బికాస్ ఆఫ్ మై హానెస్టీ. ఇలా ఎవరు ఏ డెమోలని చెప్పరు, జాయిన్ అయిపోయి చేసేద్దాం అంటారు. మన దగ్గర అలా అవ్వదండి. నేను ఓపెన్గా ఉన్నది మీకు ఉన్నట్టు చెప్పాను. నేర్చుకుంటాను, నేను ఉంటానంటే యువర్ వెల్కమ్, జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. బట్ నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే బీజీవి తక్కువ జరిగే కంపెనీస్ వచ్చే వరకు యూ నీడ్ టు వెయిట్. దట్స్ ఇట్. ఎనీ అదర్ డౌట్స్ అండి? హలో, ఎస్ తులసిరామ్ సార్. అది నాది డిగ్రీ అయిపోయినాక నేను రిక్రూటింగ్ లో జాయిన్ అయ్యాను సార్. ఓకే. అది 1 year చేశాను అందులో రిక్రూటింగ్ లో. ఐడిఎక్సెల్ కంపెనీ అని అమీర్పేటలో ఉంటుంది సార్. ఓకే. సో అందులో 1 year చేశాను. ఆఫ్టర్ దట్ అది 18 months కాంట్రాక్ట్ సార్ అందులో. ఓకే.
నేను అది టోటల్ నైట్ బేస్డ్, అంటే నైట్ షిఫ్ట్ ఇదంతా ఉంటుంది. వద్దు తులసిరామ్, పాయింట్గా. ఓకే సార్, అంటే నేను రిజైన్ చేశాను సార్. ఓకే, కంపెనీ నుంచి రిజైన్ చేశాను 2023 సెప్టెంబర్లో. ఓకే. అండ్ రిలీవింగ్ లెటర్ ఇవ్వలేదు సార్ నాకు. రిజైన్ చేసావా, ల్యాప్టాప్ వాడికి రిటర్న్ చేసావా లేదా? అంటే మీకు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం సార్, ఆఫ్లైన్ వర్క్ ఇది. నీ పిఎఫ్ క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది సార్. ఎండ్ డేట్ ఉందా పిఎఫ్ అకౌంట్లో? ఎండ్ డేట్ చెక్ చేయలేదు సార్, ఉందనుకుంటా. ఉంది సార్ అది. ఎండ్ డేట్ ఉంటే నో ఇష్యూస్. ఓకే సార్. అంటే నేనే రిజైన్ చేశాను కదా సార్, అది ఇష్యూ ఏముండదు కదా. తులసిరామ్ సార్ చెప్పండి. ఓపెన్గా చెప్తున్నాను, ఇష్యూ ఉండదు. ఇష్యూ ఉంటే నేను సుభాని గారు డైరెక్ట్ చెప్పాను కదా. అదే సార్. గివింగ్ లెటర్ అనేది ఏంటంటే, ఇప్పుడు నీకు పిఎఫ్ వాడి ఎండ్ డేట్ నువ్వు ఎంతకాలం చేసావు అందులో? ఎగ్జాక్ట్ 1 year చేసాను సార్. అది 18 months కాంట్రాక్ట్ సార్ యాక్చువల్గా. నేను అది 1 పెద్ద year ఇష్యూ ఉండదు. బట్ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు రిజైన్ చేసావా, అబ్స్కాండ్ అయిపోయావా, ఒక చెప్పు. రిజైన్ మెయిల్ పంపించావు వాడికి? నేను రిజైన్ మెయిల్ పంపించాను, ప్రాపర్ రిజిగ్నేషన్ చేశాను సార్. దెన్ వాడు ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు కంపెనీ ఉందా లేదా? ఉంది సార్ కంపెనీ, అది ఎంఎన్సీ కంపెనీ సార్ అది. అలా అయితే పర్వాలేదు, ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ చేస్తారు. సో అది పెద్ద ఇష్యూ అయితే ఏమవుతుంది. ఓకే సార్. కంప్లీట్గా నీ వరకు ఈ సిచ్యువేషన్స్లో అయితే పెద్దగా ఇష్యూ అక్కర్లేదు. నీ దగ్గర నువ్వు రిజైన్ చేసిన మెయిల్ ఉందా, పెట్టుకున్నావా? ఉంది సార్, నా పర్సనల్ మెయిల్ కి వచ్చింది సార్. దెన్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఒక క్వశ్చన్. కార్తిక్ గారు, సురేంద్ర, 3 months నోటీస్ పీరియడ్ యాక్సెప్ట్ చేస్తారండి? అంటే వర్కింగ్ వాళ్ళకి అడుగుతాను. అయితే అది కంపెనీ బట్టి బేస్ అయి ఉంటుంది సురేంద్ర. ఎసెన్షియర్ ఈవై ఇలాంటి కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇమ్మీడియట్ జాయినింగ్స్ అయితే బాగుంటది, కానీ 3 months నోటీస్ అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు కంప్లీట్ గా ఏంటంటే మన ప్రొఫెషనల్ వేలో మనం ఎలా ఎత్తుకుంటాం అలా ఎత్తుకోవాలి, ఇంక లింక్డ్ఇన్ లో అంతే. అబ్బో, ఓకే. అంటే ముందు నేర్చుకుని ఉంటే దాన్ని బట్టి మన క్యాపబిలిటీ బట్టి పెట్టుకోవడం ఏమన్నా ధైర్యం చేసి. ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే మనం అది తగ్గించి పెట్టుకోవచ్చా? అంటే తగ్గించి అంటే వేరే డొమైన్ మీద చేసాను, దీని మీద ఒక 5 years అని అట్లా. నా క్వశ్చన్ అర్థమైందండి? మీ క్వశ్చన్ అర్థమైందని పెట్టుకోవచ్చండి, అందరూ అలాగే పెట్టుకుని వెళ్తున్నాం. ఓకే. అదే ఉన్నదంతా పెడితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీ రేంజ్ లో ఉంటాయి. మీకు విషయం చెప్పమంటారా? ఐటీజీసీలో ఉన్నది ఏంటంటే 3 ఏళ్ళోడు ఒకే పని చేస్తాడు, 5 ఏళ్ళోడు ఒకే పని చేస్తాడు, 8 ఏళ్ళోడు ఒకే పని చేస్తాడు. అవునా? ఓకే. నేను డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ ఆలోచించి అడుగుతున్నా. క్రిటికల్ గా ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉంటది. అది మీరు ఇంటర్వ్యూస్ లో మీరు మీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటది. ఎస్ రవీంద్ర చెప్పండి. సారీ ఫర్ ఇంటరప్టింగ్ సార్, ఇది క్లాస్ అయిపోయినట్టున్నా సార్, అంటే కొంచెం వేరే పని ఉంది. రవీంద్ర ప్లీజ్. రవీంద్ర గారు, అన్షిక్, మీ కాంటాక్ట్ నంబర్ ఏమైనా ఉందా సార్? పర్సనల్ కాంటాక్ట్ నంబర్స్ ఒకసారి మీరు మోహన్ గారికి రీచ్ అయితే మోహన్ గారు నాకు కలుపుతారండి. లైవ్ లో కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వలేము. రవీంద్ర ప్లీజ్ గో ఆన్. సార్ నేను ఆడిట్ ఫర్మ్ లో చేస్తున్నా సార్. యాక్చువల్ నాకు పిఎఫ్ కూడా ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఎలిజిబుల్ సార్. అంటే నేను ప్రెసెంట్ సిఏ ఫైనల్ చదువుతున్నాను సార్. సిఏ ఫైనల్ రాస్తున్నారా? అవును సార్. అంటే దాన్ని బ్రేక్ చేసి ఆడిట్ ఫర్మ్ లో వర్క్ చేస్తున్నా సార్. మీరు సిఏ ఫైనల్ అయిపోయిందా? అవ్వలేదు సార్. నేను అది అవ్వలేదని చెప్పి ఆడిట్ ఫర్మ్ లో వర్క్ చేస్తున్నా సార్. ఓకే, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? నేను 3 years నుంచి చేస్తున్నా సార్. పెట్టుకోవచ్చండి, యూ హ్యావ్ హైయర్ ఛాన్సెస్. ఓకే సార్. నాకు పిఎఫ్ ఏం లేదు సార్ ఇంకా అసలుకి. సేమ్ రవీంద్ర, మనము ఇంటర్నల్ కంట్రోల్స్ మనకు అనవసరం, కానీ కంపెనీ క్రియేట్ చేసిన ఫైనాన్షియల్స్ మనకు అనవసరం. బట్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్స్ ఏ ఇంటర్నల్ కంట్రోల్స్ బేస్ చేసి చేస్తున్నారో ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ మీద మనం ఆడిట్ రిపోర్ట్ ఇస్తాం. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ లో ఏ శాంప్లింగ్ రిస్క్ చూస్తాం, ఇందులోనే అదే శాంప్లింగ్ రిస్క్ ఉంటుంది. పాపులేషన్ రిస్క్ చూస్తాం, ఇందులో పాపులేషన్ రిస్క్ ఉంటుంది. శాంపిల్ పాస్ పాపులేషన్ ఫెయిల్ ఉంటుంది, శాంపిల్ ఫెయిల్ పాపులేషన్ పాస్ ఉంటుంది. సో వాట్ టైప్ ఆఫ్ రిస్క్స్, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తావా, అన్క్వాలిఫైడ్ ఇస్తావా, డిస్క్లైమర్ ఇస్తావా, యాడ్వర్స్ ఇస్తావా. సో దీస్ థింగ్స్ విల్ సీ, దట్స్ ఆల్సో ది సేమ్. బట్ ఏంటంటే అక్కడ నువ్వు నంబర్స్ మీద బేస్ అయ్యి ఆడతావు. ఫినాన్షియల్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ కానీ, ఆడిటింగ్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, సో వీటి మీద ఉంటుంది. ఇందులో కంప్లీట్లీ అబౌట్ ఐటీ కంట్రోల్స్. అయితే ఇంకా పే స్లిప్స్ కూడా నార్మల్ గా వస్తాయి సార్, అది ప్రాబ్లం ఉండదు కదా సార్? ఏముండదు రవీంద్ర.
ఓకే సార్, థ్యాంక్ యూ. So that's all for today, Andy. And yes, thanks for joining for this demos and made it as a huge success. Thanks for joining for demos. So yes, concluding from Monday onwards, we are starting the batch. Previously that any doubts you can reach out to Mohan about anything. నాతో మాట్లాడాలనుకున్నా సరే మీరు మోహన్ గారికి కాల్ చేస్తే మోహన్ గారు నన్ను కాన్ఫరెన్స్లో తీసుకుంటారు. వన్స్ మీరు బ్యాచ్లోకి వచ్చిన తర్వాత యూ కెన్ సీ మై నంబర్. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సార్ వైండ్ అప్ చేసినప్పుడు ఒక్క క్వశ్చన్, డోంట్ మైండ్. చెప్పండి. అదే మన ఓల్డ్ బ్యాచ్ ఎలా రిక్రూట్ అయ్యారు సార్? అంటే పర్సంటేజ్ అట్లా అడుగుతున్నా. అంటే బేసిక్ గా మన కేపబిలిటీ బట్టే ఉంటుంది, జనరల్ గా బ్యాచ్ 2-3 మెంబర్స్ బ్యాచ్ లో నాకు 10 మెంబర్స్ జాయిన్ అవుతారండి. 10, 15, ఓకే 16 ఇలా జాయిన్ అవుతారు. 16 లో ఆల్ 10 మెంబర్స్ ఫ్రెషర్స్ ఉంటారు, 5 మెంబర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటారు. ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే మారడానికి, ఈ 10 మెంబర్స్ ఏంటంటే జాబ్ రావడానికి. ఎక్స్పీరియన్స్ లో కన్నా అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఇనిబేషన్స్. ఇప్పుడు ఇందులో పెడితే కాల్స్ వస్తాయో రావో, ఇప్పుడు వీడికి నోటీస్ ఇచ్చి మరి ఎలా ఉంటే ఏం జరుగుద్ది ఏంటో, ఆల్రెడీ ఉన్నాం కదా చాలులే. సో ఇలా అనుకుని దే హ్యావ్ దేర్ ఓన్ బౌండరీస్ అండ్ లిమిటేషన్స్. ఫ్రెషర్స్ అలా కాదు, కొడదామని కష్టం స్టార్ట్ అవుతారు. ఫ్రెషర్స్ 100 మెంబర్స్ జాయిన్ అయితే అందులో 75% ఇస్ మై ప్లేస్మెంట్ రేట్. పర్ఫెక్ట్. ఎస్ సార్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ కోర్స్ ఇది? 30 days డానియల్. కానీ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి కన్ఫర్మ్ గా, ఈవెన్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ నిన్న డెమోలో మీరు చూస్తే నేను చెప్పాను గో టు ద డెమో. నేను హోంవర్క్ చెప్పాను, హోంవర్క్ చేయండి నౌకరీలో. దెన్ నేను చెప్పవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తే సారు ఇంత చెప్పి లాస్ట్ లో నా డెమోలో జాయిన్ అవ్వండి అని డైరెక్ట్ గా చెప్తున్నారు. లేదు అదే జాబ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మనల్ని అట్రాక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ బ్లేమ్. జస్ట్ గో టు నౌకరీకి సర్చ్ చేయండి, బేస్డ్ ఆన్ దట్ జాయిన్ అవ్వండి. Sure, will do. Yes. Thank you. Thank you. Okay, guys. Good night. Thanks for joining.